ఆ బుర్ర తక్కువ భక్తులకి ఈ ఒక్క శ్లోకమే వాట్సాప్‌లో పంపిస్తారండి. ఇదిగో చూసావా? ఇలాంటి 4, 5 శ్లోకాలున్నాయి. అయి పట్టుకొని ఈ బొక్కల బనీన్‌లు వాట్సాప్ అంకుల్‌గాళ్ళుంటారు. ఆళ్ళు పంపిస్తుంటారు. వీళ్ళు ఎగేసుకొని చదివేసేసి చూసావా భగవద్గీత చాలా గొప్పది. అది లేదు, ఇది లేదంటారు. తర్వాత శ్లోకాలు చదవాలన్న ఇంగితం గాని, బుర్ర గాని ఉండదు ఈ బకరగాళ్ళకి. కాబట్టి నేనే చదివి వినిపిస్తాను. నెక్స్ట్ చూడండి. 41 చూసాం గదా! నెక్స్ట్ 42 శమము, దమము, తపస్సు, స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపరలోకములపై విశ్వాసము. ఇవి బ్రాహ్మణుల సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు. హ్మ్. లాస్ట్‌లో స్వభావజం అని కనిపిస్తుంది గదా! స్వభావజం అంటే జన్మతః. ఇక్కడ రాసింది చూడండి. స్వభావజానికి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్‌లేషన్ సహజ స్వభావ గుణములచే జనించిన, పుట్టుకతో వచ్చేది. ఎవడికి కథలు చెప్తారండి వీళ్ళు? హ్మ్. సహజ సిద్ధ స్వభావం అంటే ఏంటి? ఒకవైపేమో కర్మల అనుసరంగా అంటున్నాడు. ఇక్కడేమో సహజ సిద్ధం అంటున్నాడు. ఏదండి సహజ సిద్ధం అంటే ఏంటి? బై ద టైమ్ యూ ఆర్ బోర్న్ మీకొచ్చే న్యాచురల్ బోర్న్ ఇన్‌స్టింక్ట్స్ గాని, న్యాచురల్ బోర్న్ క్వాలిటీస్ గాని. సో, ఆ కులంలో గాని, ఆ వర్ణంలో పుట్టడం గాని జరిగితేనే జరుగుతది. ఎక్కడన్నా విన్నారా? ఒక శూద్రుడి ఇంట్లో గాని, ఒక వైశ్యుడి ఇంట్లో గాని, బ్రాహ్మణ లక్షణములతో పిల్లవాడు పుట్టాడు అని ఎక్కడన్నా విన్నారా? అలాగే బ్రాహ్మడి ఇంట్లో శూద్రుడు లేదా స్వపాకుడి లక్షణాలతో ఒకడు పుట్టాడని ఎక్కడైనా విన్నారా? ఎవడికి చెప్తారు సార్ కథలు? హ్మ్. సహజ సిద్ధ గుణం అంటే దాని ఇన్నేట్ ప్రాపర్టీ. పుట్టుకతో వచ్చే క్వాలిటీ. సిగ్గు లేకుండా ఈ భక్తులు కులాలు పుట్టుకతో కాదు కర్మలను బట్టి అంటున్నారు. ఇట్స్ క్లియర్ ఇన్ ద భగవద్గీత ఇట్సెల్ఫ్ అండి. వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా సరే, వాట్సాప్ అంకుల్ పంపించే దిక్కుమాలిన శ్లోకాలు పంపించుకొని ఎన్ని చేసినా సరే, పక్క శ్లోకం చూస్తే చాలు విషయం బయటపడిపోద్ది. మీకు తెలిసిన బ్రాహ్మణుల్లో ఎంతమందికి ఈ గుణాలున్నాయండి? శమము, దమము, తపస్సు, స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానం ఇయన్నీ ఎంతమందికున్నాయండి? 99.9% వాళ్ళకి ఆళ్ళు బ్రాహ్మణులని చెప్పుకుంటున్నా సరే వీళ్ళెవరికీ ఈ గుణాలుండవండి. మరి ఆళ్ళు బ్రాహ్మణులు ఎలా అయ్యారు? నెక్స్ట్ శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, నాయకత్వ సామర్థ్యం ఇవి క్షత్రియులకు సహజ సిద్ధంగా ఉండే కర్మ లక్షణాలంట. కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్ అంటే ఇదే. క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణాలంట. ఏంటండి? వాట్ డస్ ఇట్ మీన్? పుట్టుకతో వచ్చే కర్మ లక్షణాలు అంటాడేంటండి? కర్మ అంటే మీరేదైనా చేస్తే గదా! సంథింగ్ దట్ యూ హావ్ టు డూ అండ్ ఎర్న్ ఇట్. ఇక్కడ సహజంగా ఉన్నాయంటాడు. ఈ బోర్డ్ రిక్వైర్మెంట్స్ చూసారా? ఇదే ఈ మహాభారతం ప్రకారం ప్రపంచంలో ప్రతి క్షత్రియుడు బ్రాహ్మణుడు కన్నవాడే గదా! బ్రాహ్మణుడి కంటే ఇందాక ఆహ్, ఆహ్, పరశురాముడి కథ ప్రకారం. మరి ఈ లక్షణాలు ఎక్కడి నుంచొచ్చాయి? హ్మ్. ఒక్క సెంటెన్స్‌లోనే ఈ కాంట్రడిక్షన్ ఉంది. సహజంగా ఉన్న కర్మ లక్ సహజంగా ఉండే కర్మ లక్షణాలంటాడు. ఎంతమంది క్షత్రియులు, రాజులు ఈ గుణాలతో ఉన్నారండి ప్రస్తుతానికి? అసలిది రాచరికానికి తప్ప ఇప్పటి కాలానికి అసలు పనికొస్తుందా అసల? టోటల్ యూజ్‌లెస్ కదా! నెక్స్ట్ వ్యవసాయం, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలనేవి వైశ్య గుణముల ఉన్న వారికి సహజ సిద్ధమైన పనులు. ఇవి ఎంతమందండి వ్యవసాయం చేసేది? వైశ్యులు. పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు. వర్తక వాణిజ్యాలంటే చేస్తున్నారు గానీ, వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారు? ఇక 4 చూడండి. పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు గలవారి యొక్క సహజమైన విధి. సహజ స్వభావం అంటే వాళ్ళు మూసుకొని సర్వీస్ పనులు చేయాలి. శూద్రుడికి ఇంకో శ్లోకం రాయడం కూడా వ్యర్థమేనండి. ఓకే. వైశ్యుడికి, శూద్రుడికి కలిపి సింగిల్ శ్లోకంలో తోసేయాల. సిగ్గన్నా ఉండాలి శూద్రులకి ఇంకా ఈ మతంలో ఉండటానికి. స్వభావజం సహజ స్వభావంతో జనించునది. నీ పుట్టుకతోనే నువ్వు సేవకుడివి. మూసుకుని ఆ పని చేయాలి నువ్వు. నువ్వు కాదు నీ కొడుకులు, కూతుళ్ళు కూడా సేవ చేయటానికే పుట్టారు. కిట్ట పరమాత్ముడు చెబుతున్నాడు మరి ఇక్కడ. ఇనాలా? దిస్ ఈస్ ద సీక్రెట్ రీజన్ అండి. గీత రాయటానికి ఉన్న 4, 5 కారణాల్లో ముఖ్యమైన కారణం కుల వ్యవస్థని, వర్ణ వ్యవస్థని మంచిది అని చెప్పడం, దాన్ని కాపాడే ప్రయత్నం. దిస్ ఈస్ ది ఫండమెంటల్ రీజన్. చాప్టర్ నెంబర్ 18 వర్స్ నెంబర్ 42. దీంట్లో క్షమము, ధమము, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపర లోకములపై విశ్వాసము ఇవి బ్రాహ్మణుల యొక్క సహజ సిద్ధ స్వభావం అన్నమాట. ఇది కృష్ణుడు చెప్తున్నాడు మనకి. సో బ్రాహ్మణులకి కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, దాని క్వాలిఫికేషన్స్ కూడా అనుకోవచ్చు. సో ఇలా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళనే బ్రాహ్మణులు అంటారని చెప్తున్నాడు అనమాట ఇక్కడ పాయింట్. అయితే ఈ పాయింట్ ఎందుకు ఇలా పాయింట్ చెప్పాల్సి వచ్చింది
అంటే బ్రాహ్మణులు కావాలి అనుకుంటే నువ్వు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఏ బ్రాహ్మణ్, ఫస్ట్ ఈ క్వాలిటీస్ పెంచుకో నువ్వు అంతే. సేమ్ లైక్ నువ్వు ఒకవేళ ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేయాలంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. నువ్వు సిటీలో బిల్డర్ కావాలంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. నువ్వు ప్రొఫెషనల్ ఏదైనా ప్రొఫెషనల్ తీసుకోను, లైక్ దెర్ ఆర్ మెనీ ప్రొఫెషన్స్, లైక్ సెక్యూరిటీ ప్రొఫెషన్స్ ఉంటాయి, మున్సిపాలిటీలో ప్రొఫెషన్స్ ఉంటాయి, రైట్, కాన్స్టిట్యూషన్లో ప్రొఫెషన్స్ ఉంటాయి, లైక్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్లో కూడా జాబ్స్లు ఉంటాయి అన్నమాట కొన్ని. లైక్ ప్రతిదానికి నీకు కొన్ని క్వాలిటీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. అయితే బ్రాహ్మణులకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ మనవాడు ఎట్లా పట్టుకున్నాడంటే, బ్రాహ్మణులకి ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయా అనేది ఫస్ట్ క్వశ్చన్. రైట్, బ్రాహ్మణులకి ఇలాంటి క్వాలిటీస్ లేవు. లేనప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు ఎట్లా అయ్యారు? అఫ్ కోర్స్ వాళ్ళు బ్రాహ్మణులు కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? నెక్స్ట్ పాయింట్లో ఏంటిదంటే, మనకి క్షత్రియుల గురించి మాట్లాడతాం. క్షత్రియులకు కూడా భగవద్గీతలో కొన్ని గుణాలు ఉన్నాయి. సో గుణాలని బేస్ చేసుకొని వాళ్ళని క్షత్రియులు అంటారు అనమాట. రైట్. సో క్షత్రియులకు ఉన్న గుణాలు ఏంటిదంటే, సేమ్ లైక్ శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము. సో ఇలాంటి క్వాలిటీస్ అన్ని నువ్వు డెవలప్ చేసుకోగలిగితే నిన్ను క్షత్రియులు అని అనొచ్చు అనమాట. సో నువ్వు క్షత్రియ గుణాలను డెవలప్ చేసుకో. ఇప్పుడు క్షత్రియుడిని నేను అని పేరు తెచ్చుకోవడానికి నువ్వు క్షత్రియ గుణాలని డెవలప్ చేసుకోవు. నువ్వు బ్రాహ్మణుడు అని పేరు తెచ్చుకోవడానికి బ్రాహ్మణ గుణాలను డెవలప్ చేసుకోవు. సొసైటీలో ఒక బ్రాహ్మణుడు చాలా అవసరం అనమాట. సొసైటీలో ఒక క్షత్రియుడు చాలా అవసరం. ఓకే, అట్లనే సొసైటీలో ఒక వైశ్యుడు, రైట్, నెక్స్ట్ శూద్రుడు, ఈ 4 వర్ణాలు అనేవి సొసైటీకి అవసరం. ఇప్పుడు నువ్వు ఈ వన్ ఆఫ్ ద వర్ణాలు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్. నువ్వు ఏ గుణాలను అయితే నువ్వు డెవలప్ చేసుకుంటావో ఆ గుణానికి సంబంధించి ప్రాక్టీస్ ఏదైతే చేస్తావో దెన్ స్లోలీ యూ విల్ బికమ్ దట్ అనమాట. ఆ వర్ణానికి నువ్వు చెందుతావు అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది? సొసైటీలో బ్రాహ్మణుడు అనగానే పుట్టుకతో బ్రాహ్మణుడు అయిపోతున్నాడు. గీతలో పుట్టుకతో బ్రాహ్మణుడు అయిపోతావు అని మెన్షన్ చేసిండా లేదా చూద్దాం మనం ఒక పాయింట్లో. కానీ ఫర్ నౌ వీ విల్ డిస్కస్ ఇన్ సచ్ ఎ వే దట్ పుట్టుకతో నువ్వు బ్రాహ్మణుడివి కావు, ఈ గుణాలతో మాత్రమే నువ్వు బ్రాహ్మణుడివి అవుతావు అని చెప్పేసి మనం ముందు అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం, సరేనా? సో ఈ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఏమైంది? పుట్టుకతో నువ్వు బ్రాహ్మణుడివి కాదు, ఈ గుణాలు ఉంటే నువ్వు బ్రాహ్మణుడివి అవుతావు, రైట్? మరి ప్రజెంట్ బ్రాహ్మణులు ఎవరు వాళ్ళు అంటే సేమ్ థింగ్. ఇక్కడ ఏమైందంటే ఒకప్పుడు బ్రాహ్మణులకి ఒక గుణాలను ఇచ్చినప్పుడు ఈరోజు బ్రాహ్మణులు ఎట్లా అయిపోయారంటే ఐడెంటిటీ మాత్రమే అయిపోయారు, ఒక ఆధార్ కార్డులాగా అయిపోయారు అనమాట. దట్ ఇస్ ద ప్రాబ్లం, రైట్? ఈ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. సొసైటీ ఎప్పుడైనా అట్లనే గ్రో అవుతుంది. అసలు సొసైటీ కాన్సెప్ట్స్ అట్లా ఉంటాయి. ఒకప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సో అండ్ సో ఓల్డ్ ఏజ్ హోమ్ను రన్ చేయడము, లేకుంటే ఒక కల్చర్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సో మెనీ థింగ్. లైక్ ఇండియాలో చాలా ఒక ఫాదర్, లైక్ మనం ఇప్పుడు రజనీకాంత్ కొన్ని మూవీస్ చూస్తుంటాం అనమాట. ఆయన ఊరికి పెద్ద ఉంటాడు బేసికల్లీ, రైట్? సో స్లోగా ఆ ఊరికి పెద్దలు, పీఠాధిపతులు వాళ్ళే అయిపోతూ ఉంటారు. కంటిన్యూగా ఆ జనరేషన్ అలాగే రన్ అవుతూ ఉంటుంది. దే విల్ ఓన్లీ గైడ్ పీపుల్, దే విల్ ఓన్లీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు రన్ ద షో అనమాట. అంటే అక్కడ డెమోక్రటిక్ సిచ్యువేషన్స్ ఉండేవి. రాజ్యపాలన అంటారు కదా, రాజు తర్వాత వస్తూ ఉంటారు, రైట్? అయితే ప్రజెంట్ ఇప్పుడు అట్లా లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్ రేపు ఉండదు. ఎందుకు అనంటే వాళ్ళ గుణాలు పోయినాయా? అట్లా కాదు, గుణాలు పోవడం కాదు. ఇక్కడ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బి క్వాలిఫైడ్ అనమాట. క్వాలిఫికేషన్ లేకుండా నువ్వు యూ కాంట్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ డాక్టర్, యూ కాంట్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ ఎనీథింగ్, లైక్ యాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. సో ఆల్ ప్రొఫెషన్స్కి యూ హ్యావ్ టు బి క్వాలిఫైడ్, నీకు సర్టిఫికేషన్ అవసరం అనమాట. మరి బ్రాహ్మణులకు సర్టిఫికేషన్ లేనప్పుడు వాళ్ళని బ్రాహ్మణులు ఎట్లా అంటున్నారు అని చెప్పేసి మంచి క్వశ్చన్ వేసినాడు. గీత వాళ్ళని బ్రాహ్మణులు అని చెప్పి ఫిక్స్ చేయలేదు, రైట్? నువ్వు 2 విషయాలు ఆలోచించాలి. బుక్ని ఫాలో అవ్వడం ఆలోచించాలి, దీన్ని ఆలోచించాలి. నా అయితే ఇలాంటి గుణాలు ఉంటే నువ్వు బ్రాహ్మణుడు, అట్లా గుణాలు లేవు కదా, బ్రాహ్మణుడు కాదు కదా. సరే, పాయింట్ అయితే క్లియర్గా ఉంది. నీకు ఆ గుణాలు ఉన్నాయా? లేవు. సో నువ్వు బ్రాహ్మణుడు కాదు. నువ్వు బ్రాహ్మణుడు ఎందుకు చెప్పుకుంటున్నావు అని నువ్వు ఎవరిని అడగాలి? బ్రాహ్మణుని అడగాలి. బుక్ని అడుగుతున్నాను. అట్లెట్లా గీత వాడు బ్రాహ్మణుడు కానప్పుడు గీత అట్లెట్లా రాస్తుంది వాళ్ళ బ్రాహ్మణుల గురించి అని. మీకు తెలిసిన బ్రాహ్మణుల్లో ఎంతమందికి ఈ గుణాలు ఉన్నాయండి? శమము, దమము, తపస్సు, స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానం, ఇవన్నీ ఎంతమందికి ఉన్నాయండి?
99.9% వాళ్ళకి వాళ్ళు బ్రాహ్మణులని చెప్పుకుంటున్నా సరే వీళ్ళెవరికి ఈ గుణాలు ఉండవండి. మరి వాళ్ళు బ్రాహ్మణులు ఎలా అయ్యారు? అరే నీకు ప్రాబ్లము సొసైటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మెడిసిన్ ఎంబీబీఎస్ బుక్ తీసుకున్నావు, దాంట్లో నీకు సో అండ్ సో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. టీచరే తీసుకో, ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే టీచర్ అవుతారని నీకు తెలుసు. నువ్వు టీచర్ని ప్రశ్నించాలి కానీ నువ్వు ఆ రాసిన బుక్ని ప్రశ్నిస్తున్నావు ఎందుకు? మరి బుక్ని ఎట్లా ప్రశ్నిస్తారు? ఇక్కడ బుక్ని ప్రశ్నించే సమస్యనే లేదు అసలు. రైట్, బుక్లు చాలా క్లియర్గా ఉన్నాయి. నువ్వు సో అండ్ సో కమ్యూనిటీకి చెందాలంటే సో అండ్ సో, ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేయాలంటే సో అండ్ సో, వర్ణానికి నువ్వు చెందాలంటే సో అండ్ సో గుణాలు నీకు ఉండాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు రోజ్ అంటే రెడ్ కలర్లో ఉంటుందని చెప్పింది అన్నప్పుడు నువ్వు ఎక్కడ దాన్ని నేచర్లో వెళ్ళి డిఫెక్ట్స్ తీసుకొస్తావా, లేకుంటే సంబంధం లేని రోజ్ బ్లాక్ రోజెస్ తీసుకొచ్చి అంటించినాను ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అది ఆ డెకరేషన్ చేసిన వాడిని తిడతావు నువ్వు. పాయింట్ అర్థం చేసుకోవాలి బ్రదర్. ఇక్కడ ఇంత సెన్స్లెస్గా ఎట్లా నువ్వు డైరెక్ట్ పబ్లిక్లో మాట్లాడుతున్నావు సెన్స్ లేకుండా? సరే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి తెలుసా? అసలు బ్రాహ్మణులు వీళ్ళు బ్రాహ్మణులు కాదని ప్రూవ్ చేసేసినావు. అఫ్ కోర్స్ నేను కూడా ప్రూవ్ చేస్తాను బ్రాహ్మణులు కాదని, నాకు కూడా తెలుసు అది. ఈవెన్ బ్రాహ్మణులకు కూడా తెలుసు వాళ్ళు బ్రాహ్మణులు కాదని. బట్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ ప్రాక్టీసెస్. దాంట్లో కొందరు ప్రాక్టీస్ సీరియస్గానే చేస్తున్నారు బ్రాహ్మణులు, దాంట్లో మిగిలిన వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు కులం అనేది లుప్తమైపోయింది. ఇప్పుడు ఎలా చెప్పాలంటే అది ఒక ఐడెంటిటీ మాత్రమే అయింది. టుడే జనరేషన్లో కులం అంటే ప్రాపర్లీ ఒక ఐడెంటిటీ అంతే. అది అందరికీ తెలుసు. నాకు తెలిసి ఇప్పుడు పుట్టిన పిల్లగానికి కూడా తెలుసు అనుకుంటా, నీకు మాత్రమే తెలియదు. ఏమంటారు, కుల వ్యవస్థ అనేది ఒక ఐడెంటిటీ కింద మారిపోయింది అనే విషయం నీకు ఒక్కడికే తెలియదు. ఇప్పుడు అదే ప్రాబ్లం అంటున్నాను. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థమైంది. కులం అనేది ప్రొఫెషన్ యాక్చువల్గా, కానీ ప్రొఫెషన్ లెక్క లేదనమాట. ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరిని? సమాజంని ప్రశ్నించాను. నువ్వేం చేస్తున్నావు? బుక్ని ప్రశ్నిస్తున్నావు. బుక్ని ఎట్లా ప్రశ్నిస్తున్నావు? బుక్లో చాలా క్లియర్గా రాసి ఉంది. ఓకే, రన్నింగ్ చేస్తే నువ్వు రన్నర్ అవుతావని ఉంది. ఇప్పుడు నువ్వు బుక్లో ఆడ రన్నింగ్ చేస్తాడు అయితే నీకు ఇక్కడ రన్నర్ అని తీసేసేయాలి, అట్లా తీయరు కదా. ఎట్లా మాట్లాడుతావు చెప్పు నువ్వు? గురుత్వాకర్షణ ఉంది, ఇప్పుడు బుక్లో రాశారు కోడిగుడ్డుని వదిలేస్తే పగులుతుందని ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఒకరి ఫ్యూచర్లో గుడ్లు వచ్చేసాయి, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, గుడ్డు పగలదు కింద వేస్తే. అప్పుడు నువ్వు బుక్లో రాసిన గ్రావిటీ రాంగ్ అంటావా? అసలు బుక్కే రాంగ్ అంటావా? సరే, ఇప్పుడు క్షత్రియ లక్షణములు కొన్ని ఉన్నాయన్నమాట. శౌర్యము, బలము, ధైర్యము ఇట్లాంటివి. అంటే ఇమాజిన్ చేయి, క్షత్రియుడు కావాలంటే ఇన్ని గుణాలు ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, నాకు డెఫినెట్గా ఐ లవ్ దిస్ ప్రొఫెషన్. నెక్స్ట్, శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, నాయకత్వ సామర్థ్యం, ఇవి క్షత్రియులకు సహజ సిద్ధంగా ఉండే కర్మ లక్షణాలంట. నేను ఇప్పుడు ఏ కులంలో పుట్టినం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు కులం అనేది ఐడెంటిటీ అయిపోయింది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న కులం అనేది ప్రొఫెషన్ అనమాట. ప్రొఫెషన్ని ఐడెంటిటీ అనేది మిక్స్ చేయకూడదు. నువ్వు కామన్ సెన్స్ అది నీకు. ఇప్పుడు టై కట్టుకుంటే చదువు వస్తుందా? రాదు. పిల్లలకి టై ఎందుకు కడుతున్నావు మరి నువ్వు? ఈ వితండవాదం అంటారు దీన్ని. నువ్వు అడిగే దానికి దీనికి సంబంధం లేదు. కానీ టుడే జనరేషన్లో ఒక డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. దే హ్యావ్ టు లుక్ ఐడెంటికల్ అనమాట, ఒక సిమిలారిటీ తీసుకురావడానికి. ఒక స్కూల్ ఒక డ్రెస్ కోడ్ని మెయింటైన్. డ్రెస్ కోడ్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్ అంతే. డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్ అని కాదు అక్కడ. డ్రెస్ కోడ్ పెడితేనే చదువు వస్తుందనే కాదు అసలు. నువ్వు అసలు డ్రెస్ కోడ్ మీదనే నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. అసలు డ్రెస్ కోడ్ ఎందుకు పిల్లలకి? షూ అవసరమా? టై అవసరమా? నెత్తి చూసుకోవడం అవసరమా? అసలు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా పిల్లలకి అని చెప్పేసి నువ్వు ఆర్గ్యుమెంట్ తీసుకొని రోడ్డు మీద జెండాలు పెట్టుకుని కూర్చుంటే ఎవరు రాడు, నేను పట్టించుకోవడం అసలు ఎవరు. అసలు ఇలాంటి ఆర్గ్యుమెంట్లు మానేయడం నేర్చుకోవాలి, నువ్వు సెన్స్ వాడడం నేర్చుకోవాలి. రైట్, అయితే ఇక్కడ ఏమైంది ఇప్పుడు? సో ఆల్రెడీ మనము క్షత్రియ గుణాల గురించి మాట్లాడుతున్నాం. క్షత్రియుడు తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే, నెక్స్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ వ్యవసాయము, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు. ఓకే, అనేవి వైశ్య గుణములు ఉన్న వారికి సహజ సిద్ధమైన పనులు అంటున్నాను. నెక్స్ట్, వ్యవసాయం, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్య గుణముల ఉన్న వారికి సహజ సిద్ధమైన పనులు. ఇవి ఎంతమంది అండి వ్యవసాయం చేసేది? వైశ్యులు. పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అంటే చేస్తున్నారు, కానీ వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారు? ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే, దీన్ని కూడా మనం సిమిలర్ లాంగ్వేజ్లో కంటిన్యూ అవుతాం ఫస్ట్. సో ఇక్కడ ఏమంటుందంటే, ఒకవేళ ఇఫ్ యూ డెవలప్ దీస్ క్వాలిటీస్, వెన్ యూ డెవలప్ దీస్ క్వాలిటీస్, రైట్, దెన్ యూ విల్ బికమ్ వైశ్య అనమాట. రైట్, సిమిలర్గా అట్లనే లాస్ట్ ఆప్షన్ లాస్ట్ ఒకటి ఇచ్చింది అనమాట. పనులు చేయడం ద్వారా సేవ చేయడం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజ సిద్ధమైన విధి అని. సరే, నువ్వు సరే, ఇప్పుడు ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అయితే నీకు అర్థమైంది కదా. ఇప్పుడు జస్ట్ లాజిక్ అర్థం చేసుకున్నావు. ఈ 4 విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు 3 విషయాల గురించి నువ్వు ఒక లాజిక్ లాగా మాట్లాడినావు. లాస్ట్ పాయింట్ శూద్రుడు దగ్గరకు నీ లాజిక్ మారిపోయింది. అంటే క్రూకుడ్నెస్ అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అనమాట. లాస్ట్ పాయింట్ మాట్లాడేటప్పుడు అట్లనే మాట్లాడాలి. ఫస్ట్ ఏమన్నావు? ఒకవేళ లాస్ట్ పాయింట్ నువ్వు మాట్లాడినప్పుడు, ఫస్ట్ పాయింట్కి వద్దాం.
ఇలాంటి గుణాలు బ్రాహ్మణులకు లేవు కాబట్టి అలాంటి బ్రాహ్మణులను ఎలా అనగలుగుతున్నారు అని చెప్పేసి నువ్వు ప్రశ్నించినావు. గుడ్. వైశ్యులకు కూడా ఇలాంటి, క్షత్రియులకు కూడా ఇలాంటి గుణాలు లేనప్పుడు వాళ్ళకి క్షత్రియులు ఎట్లా అవుతారు అనేసి క్వశ్చన్ వేసినావు. అది కూడా వెరీ గుడ్. లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అని అంటున్నావు. ఇలాంటి గుణాలు లేవు కాబట్టి వాళ్ళని వైశ్యులను ఎలా అంటున్నావు అనేది ప్రశ్నిస్తున్నది బాగుంది. అయితే నువ్వు ఏమంటే డైరెక్ట్ సమాజాన్ని ప్రశ్నిస్తున్నావు. సమాజంలో ఏం చెప్తున్నావు అంటే, బాబు నువ్వు బ్రాహ్మణుడు అన్నప్పుడు ఈ గుణాలు మెయింటైన్ చేయాలి, నువ్వు మెయింటైన్ చేయకుండా నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పుకోకూడదు, తప్పు అని చెప్తున్నావు. దట్స్ ఎ వెరీ గుడ్ మెసేజ్. ఐ రియలీ లవ్ దట్ మెసేజ్ అనమాట. రైట్. ఆ మెసేజ్ ఇవ్వడానికి నువ్వు ముందుకు రావాలి. అంతేగానేసి నువ్వు ఈ బుక్లో రాయడం తప్పు అని చెప్పేసి, బుక్ రాంగ్ అని చెప్పేసి ఇట్లా వంకర తింకర మాటలు మాట్లాడద్దు అనమాట. ఆ మాటలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. రైట్. సో అట్లనే సేవ చేయడం అనేది, శూద్రులు నువ్వు యాక్చువల్ ప్రశ్నించవచ్చు. చాలామంది శూద్రులు ఉన్నారు. రైట్. వాళ్ళు సేవ చేస్తలేరు. ఎక్కడ చేస్తారు సేవ? చేస్తలేరు సేవలు. సో వాళ్ళు శూద్రులు కాదు. మరి అసలు సొసైటీలో శూద్రులే లేరు. ఉన్నారా? కరెక్ట్ ప్రాపర్గా సేవ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. నిస్వార్థంగా బ్రాహ్మణులు ఉన్నారా? లేరు. సొసైటీ మొత్తం కరప్ట్ అయిపోయి ఉంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. సొసైటీ కరప్ట్ అయినా కాకుండా నువ్వు ఇలాంటి ప్రాక్టీస్ చేస్తేనే యూ విల్ ట్రీటెడ్ యాజ్, యూ విల్ ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ అని చెప్పేసి భగవద్గీత చెప్తున్నారు. రైట్. ఈ కామన్ సెన్స్ అయితే నీకు పని చేయాలి యాక్చువల్. రైట్. ఇప్పుడు సేవ చేయటం మొదలు వచ్చిందా, శూద్రులు మొదలు వచ్చారు అనేది క్వశ్చన్. అంటే శూద్రుడు కాబట్టి అటు సేవ చేయాల్సి వస్తుంది. లేదు, యాక్చువల్గా సేవ చేస్తున్నాడు కాబట్టి, సేవ చేసే గుణాలు ఉన్నాయి కాబట్టి, సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, సేవలో అంకితం అయిపోయింది కాబట్టి అట్లాంటి వాళ్ళని శూద్రులు అనాల్సి వస్తుందా ఇక్కడ అనేది క్వశ్చన్ అనమాట. ఎవరికైతే సేవ చేసే గుణాలు ఉంటాయో, ఓకే, పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణముల వారి యొక్క సహజమైన విధి అనమాట ఇక్కడ. అయితే మనోడు ఏమంటున్నాడు సత్యాన్ని వేసి, శూద్రులకి ఇంకో శ్లోకం కూడా అవసరం లేదంట, ఒక సింగిల్ శ్లోకంలో తోసేయచ్చు అని అంటున్నాడు. ఇక 4 చూడండి. పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు గల వారి యొక్క సహజమైన విధి. సహజ స్వభావం అంటే వాళ్ళు మూసుకుని సర్వీస్ పనులు చేయాలి. శూద్రుడికి ఇంకో శ్లోకం రాయడం కూడా వ్యర్థమేనండి. ఓకే. వైశ్యుడికి శూద్రుడికి కలిపి సింగిల్ శ్లోకంలో తోసేయాలి. సిగ్గన్నా ఉండాలి శూద్రుడికి ఇంకా ఈ మతంలో ఉండటానికి. స్వభావజం, సహజ స్వభావంతో జనించినది. నీ పుట్టుకతోనే నువ్వు సేవకుడివి. మూసుకుని ఆ పని చేయాలి నువ్వు కాదు, నీ కొడుకులు కూతుళ్ళు కూడా సేవ చేయటానికే పుట్టారు. కిట్ట పరమాత్ముడు చెబుతున్నాడు మరి ఇక్కడ వినాలా. దిస్ ఈస్ ద సీక్రెట్ రీజన్ అండి. గీత రాయటానికి ఉన్న 4-5 కారణాల్లో ముఖ్యమైన కారణం కుల వ్యవస్థని, వర్ణ వ్యవస్థని మంచిది అని చెప్పడం, దాన్ని కాపాడే ప్రయత్నం. దిస్ ఈజ్ ది ఫండమెంటల్ రీజన్. ఎట్లా? ఈ శూద్రుడికి ఇంకో శ్లోకం అవసరమే లేదు. శూద్రుడు కాబట్టి నువ్వు మూసుకొని సేవ చేయాల్సింది అంతే. నీ లైఫ్ అంతా నువ్వు సేవ చేసుకుంటూ బతకాలి, ఎందుకంటే నువ్వు శూద్రుడు కదా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఒకవేళ పాయింట్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తే, బేసికల్గా ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇది స్టేట్మెంట్లో మీనింగ్లెస్ అది యాక్చువల్గా. బట్ స్టిల్ ఆ దాంట్లో ఏదన్నా ఎక్కడో ఒక దగ్గర సెన్స్ ఉందని అనుకుందాం మనం. ఓకే. అంటే నువ్వేమంటున్నావు అంటే, ఒకవేళ నువ్వు శూద్రుడు అయితే నువ్వు సేవ చేసుకుంటూ బతకాలి నువ్వు. ఎట్లా? బాహుబలి సినిమాలో కట్టప్ప లైఫ్ టైంలో అనమాట. ఇలాంటి కల్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు మహాభారతంలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లలో మనకు కట్టుబడి కనబడుతుంది అనమాట. ఇప్పుడు కట్టప్ప ఎగ్జాంపుల్ తీసుకుంటే లైఫ్ అంతా నెక్స్ట్ జనరేషన్ కూడా సేవ చేసుకుంటూ బతికేస్తూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు అనమాట. ఇక్కడ అసలు భగవద్గీతలో నిన్ను రిస్ట్రిక్ట్ చేసే శ్లోకాలు అసలు ఒక్కటి కూడా లేవన్నమాట. ఇట్ ఓన్లీ టెల్స్ యూ దట్ అధర్మం పనులు నువ్వు చేయకూడదు, ధర్మం వైపే ఉండాలి ఎప్పుడైనా సరే. నీ గుణాలన్నీ, నీ గుణము బేసికలీ. గుణం అంటే ఇప్పుడు పాపం వీడికి అర్థం కాదు, దీనికి డిక్షనరీ మనం కొనియాల్సి వస్తుంది కానీ. బట్ ఎనీవేస్, గుణములు అనేది క్వాలిఫికేషన్స్ లాంటివి కూడా వస్తాయి అనమాట. మన క్వాలిటీస్ ఉంటాయి, క్వాలిఫికేషన్ ఉంటాయి అట్లా. సో ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ సంథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తుండే కాబట్టి ఆయన డాక్టర్ అంటున్నామా, లేకుంటే డాక్టర్ కాబట్టి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తుండే, ఎట్లా చెప్తాం మనం? ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వచ్చింది? ఫస్ట్ డాక్టర్ ఫస్ట్ వచ్చిందా, మెడిసిన్ ఫస్ట్ వచ్చిందా? డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఈ రెండింటికంటే ముందు వాడికి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఏమని ఇంట్రెస్ట్ వచ్చిందంటే, ఒక సర్టన్ పర్సన్కి హీ ఫెల్ దట్ ఓకే హీ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ మెడిసిన్. సో మెడిసిన్ చదవడం స్టార్ట్ చేసాం. హీ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ కవరింగ్ ద సిలబస్ అనుకోవచ్చు, పాస్ అవ్వడం అనుకోవచ్చు, సబ్జెక్ట్ అర్థమవుతుంది అనుకోవచ్చు. స్లోగా గ్రాడ్యుయేట్ అయ్యాడు, ఎంబీబీఎస్ అయిపోయింది. నౌ హీ ఈజ్ ష్యూర్ దట్ హీ కెన్ ప్రాక్టీస్ మెడిసిన్. అంతే కదా. ఇప్పుడు మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక డాక్టర్ క్వాలిటీస్ అనేవి కొన్ని ఉంటాయి.
ఎలా ఉంటాయి డాక్టర్ క్వాలిటీస్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డాక్టర్ అంటే కొంచెం హెవీ సబ్జెక్ట్ కాబట్టి టీచర్ ఎగ్జాంపుల్ టీచర్కి మినిమం క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఏముంటాయంటే పేషెన్స్ ఉండాలి, పిల్లల సైకాలజీ అర్థమై ఉండాలి, ఓకే, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ముందే ప్రిపేర్ అయి ఉండాలి. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. పిల్లల్ని ఎట్లా పెంచాలి, వాళ్ళ సైకాలజీ ఏంటిది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఓకే, ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళు టీచర్ అవుతారు, రైట్? అయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మన స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్నీ చూస్తున్నాం. దాంట్లో నిజంగా టీచర్కి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయా అంటే ఇప్పుడు వాళ్ళు టీచరా కాదా? ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదా? అట్లా ఆలోచిస్తే ప్రతి ప్రొఫెషన్లో హాఫ్ నాలెడ్జ్ పీపుల్ చాలామంది ఉంటారు. లైక్ ఇప్పుడు ఈ యూట్యూబ్లో సత్యాన్వేషికి నాలెడ్జ్కి సత్యాన్వేషికి సంబంధం లేదనుకో కానీ ఇట్లా చాలామంది వేరే వాళ్ళు ఉంటారు, హాఫ్ నాలెడ్జ్ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, వాగుతూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిది, ఇప్పుడు టీచరు టీచింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా అనేది క్వశ్చన్. అయితే టీచింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా అనే దాని ముందు టీచింగ్కి ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పేసి బుక్లో రాయడం అవసరమా అనేది కూడా క్వశ్చన్ అనమాట. అంటే మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇప్పుడు ఆర్మీ కోచింగ్కి వెళ్తారు, ఓకే, ఆర్మీ సెలక్షన్స్కి వెళ్తారు, దే డూ సమ్ టెస్ట్ అనమాట. కొన్ని టెస్టులు పెడతారు, స్టార్టింగ్ టెస్టులు పెట్టి పాస్ అయిన తర్వాత ఆర్మీలోకి తీసుకుంటారు, రైట్? అక్కడ నీకు క్లియర్గా అర్థమవుతుంది, యూ ఆర్ సర్టిఫైడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూఆర్ ప్రొఫెషనల్, ఓకే, సివిల్ సర్వీస్లో ఉన్నాం అనుకుంటే నీకు క్వాలిఫికేషన్ అనేది ఉంది, ఎగ్జామ్ అనేది ఉంది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే బ్రాహ్మణులకు ఎగ్జామ్ పెట్టిరా, నువ్వు బ్రాహ్మణుడు ఎట్లా అయిపోయినావు, నీకు టెస్ట్ పెట్టకుండా బ్రాహ్మణుడు అయిపోయినావు అనేది ఇప్పుడు డౌట్ అనమాట. అఫ్ కోర్స్ ఐ విల్ ఆల్సో అగ్రీ విత్ దట్ పాయింట్. ఇప్పుడు ప్రతి కులానికి నువ్వు టెస్ట్ పెట్టాలనుకుంటున్నావు. బేసికలీ కులం అనేది టెస్ట్ పెట్టే స్టేజ్కి రాలేదన్నమాట. కులం ప్రజెంట్ ఎట్లా అయిపోయిందంటే జస్ట్ అన్ ఐడెంటిటీ, అది ఆధార్ కార్డు లాంటిది అనమాట, రైట్? నువ్వు పెద్దోడు అయిపోయినావు, ఆఫ్టర్ 18+ అయినావు, ఫర్ ఎగ్జాంపుల్ యవనం స్టేజ్కి వచ్చినావు, నువ్వు ఇంకా చిన్నపిల్లగానివి, నీకు జస్ట్ ఏజ్ని బట్టి చెప్పేసి యువర్ అడల్ట్ అని చెప్పేసి నీకు అడల్ట్ సర్టిఫికేషన్ టెస్టింగ్లు ఇవన్నీ చేస్తారా? జనరల్గా చేయాలి యాక్చువల్గా. వాడు క్వాలిఫైడ్ అయ్యా లేదా, ఈ కెన్ యాక్చువల్లీ యూనో బయట తిరగొచ్చా లేదా, అసలు కామన్ సెన్స్ ఉందా లేదా, పిల్లల మెథడ్ ఎంతవరకు పెరిగింది ప్రతి దాంట్లో. అంటే ఇప్పుడు సత్యాన్వేష్ ఉన్నాడు, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి మాట్లాడే అధికారం లేదు యాక్చువల్గా. వీనికి ఏమైనా టెస్ట్ పెట్టిరా, బాబా అసలు క్వాలిఫికేషన్ ఉందా వీడికి పేషెన్స్, కామన్ సెన్స్, ఏమంటారు దాన్ని, ఒక డిక్షనరీలో మీనింగ్ తెలియదు, సంస్కృతం రాదు, అసలు సంస్కృత సబ్జెక్ట్స్ చదివి ఉండా లేదా, అసలు ఇట్లాంటివి ఏంటిది, అసలు బ్రాహ్మణులను కలిసిండా, అసలు బ్రాహ్మణుల లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది తెలుసా, దగ్గర నుండి ఎప్పుడైనా చూసిండా, ఏం లేదు, డైరెక్ట్ వచ్చి వాగేస్తుంది అనమాట. ఇప్పుడు వీనికే క్వాలిఫికేషన్ లేదు, వీడు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అది అల్టిమేట్ అసలు. అది దీనికి వీడు కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. జనరల్గా ఎనీవేస్ ఇట్లాంటి పనులు చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే శూద్రుల గురించి నీట్గా చెప్పిండు. ఏమని చెప్పిండంటే శూద్రులు మూసుకొని వాళ్ళు సేవ చేయాలి లైఫ్ అంతా, ఇది భగవద్గీత నేర్పిస్తుందని అంట. ఇక 4 చూడండి, పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు గల వారి యొక్క సహజమైన విధి, సహజ స్వభావం. అంటే వాళ్ళు మూసుకుని సర్వీస్ పనులు చేయాలి. శూద్రుడికి ఇంకో శ్లోకం రాయడం కూడా వ్యర్థమేనండి, ఓకే. వైశ్యుడికి శూద్రుడికి కలిపి సింగిల్ శ్లోకంలో తోసేయాలి. సిగ్గన్నా ఉండాలి శూద్రుడికి ఇంకా ఈ మతంలో ఉండటానికి. స్వభావజం, సహజ స్వభావంతో జనించున్నది, నీ పుట్టుకతోనే నువ్వు సేవకుడివి, మూసుకుని ఆ పని చేయాలి. నువ్వు కాదు, నీ కొడుకులు కూతుళ్ళు కూడా సేవ చేయటానికే పుట్టారు. కిట్ట పరమాత్ముడు చెబుతున్నాడు మరి ఇక్కడ, వినాలా? దిస్ ఈస్ ద సీక్రెట్ రీజన్ అండి. గీత రాయటానికి ఉన్న 4-5 కారణాల్లో ముఖ్యమైన కారణం కుల వ్యవస్థని, వర్ణ వ్యవస్థని మంచిది అని చెప్పడం, దాన్ని కాపాడే ప్రయత్నం. దిస్ ఈజ్ ది ఫండమెంటల్ రీజన్. ఎందుకంటే సేవ చేయడం అనేది శూద్రుల లక్షణం అంట. సరే, ఒకవేళ సేవ చేయడం అనేది శూద్రుల లక్షణం అయితే దీంట్లో స్టార్టింగ్లో ఇంకో పాయింట్ కూడా చెప్పిండు. ఏంటిది, మనకి చాలా పాయింట్స్ ఉంటాయి ఇందులో. 1 సెకండ్, రైట్. బ్రాహ్మణుల గురించి కూడా కొన్ని గుణాలు చెప్తారనమాట. శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధంలో నుండి వెన్నుతిరగని సంకల్పము, విశాల హృదయంతో గల దయాగుణము మరియు నాయకత్వము, సామర్థ్యము, ఇవన్నీ క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఇప్పుడు క్షత్రియులకి ఇన్ని గుణాలు ఉన్నాయని చెప్పాను, నువ్వు ఒకవేళ పాయింట్ చెప్పాలనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా చెప్పొచ్చు బ్రదర్.
శూద్రుల దగ్గరికి రాగానే వాళ్ళు మూసుకొని సేవ చేయాలి అని డైరెక్ట్ ఒక లైన్ చెప్పినప్పుడు ఈడ కూడా క్షత్రియుల దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కూడా అదే చెప్పాలి కదా, మూసుకొని మీరు ఏం చేయాలి, క్షత్రియ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి అనాలి కదా. ఇక్కడ అన్నావు నువ్వు, ఎందుకంటే నీ మైండ్ అట్లాంటిది అనమాట. బ్రాహ్మణుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు ఎట్లయితారు అనేసి స్టేట్మెంట్ ఇచ్చేసినావు. అదే అదే శ్లోకం మళ్ళా శత్రువుల దగ్గరకు వస్తారు కూడా అట్లయితే వాళ్ళు శత్రువులు అవుతారు, పుట్టంగా శత్రువులు అయిపోతారా అంటున్నావు. ఓకే, అట్లనే వైశ్య గుణం దగ్గరకు వచ్చినప్పుడు అట్లనే అంటున్నావు. అంటే ఈ 3 గుణాల దగ్గర అట్లెట్లా అని స్టేట్మెంట్ ఇచ్చినావు కదరా. బుద్ధి, సెన్స్, కామన్ సెన్స్ ఉంటే లాస్ట్ స్టేట్మెంట్ కూడా అట్లనే ఇవ్వాలి కదరా బేను. ఇప్పుడు అన్నిటికీ నువ్వు రెడ్ సిగ్నల్ ఆపుతున్నప్పుడు లాస్ట్ దాన్ని కూడా రెడ్ సిగ్నల్ ఇవ్వాలి కదా. సూత్రుల దగ్గరకు వచ్చి అది మూసుకొని పని చేసేసేయాలని ఎట్లా అంటూ అక్కడ మూసుకొని పని చేయాలనే ఆలోచన నీకు ఉన్నప్పుడు ఇక్కడ 3 విషయాలు కూడా అట్లనే మాట్లాడాలి కదా. నెక్స్ట్ 42. శమము, దమము, తపస్సు, స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపరలోకములపై విశ్వాసము ఇవి బ్రాహ్మణుల సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు. లాస్ట్లో స్వభావజం అని కనిపిస్తుంది కదా. స్వభావజం అంటే జన్మత. ఇక్కడ రాసింది చూడండి, స్వభావజానికి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ సహజ స్వభావ గుణములచే జనించిన, పుట్టుకతో వచ్చేది. ఎవరికి కథలు చెప్తారండి వీళ్ళు. సహజ సిద్ధ స్వభావం అంటే ఏంటి? ఒకవైపు ఏమో కర్మల అనుసరంగా అంటున్నాడు, ఇక్కడేమో సహజ సిద్ధం అంటున్నాడు. ఏదండి సహజ సిద్ధం అంటే ఏంటి? బై ద టైమ్ యువర్ బార్న్ మీకు వచ్చే న్యాచురల్ బార్న్ ఇన్స్టింక్ట్స్ కానీ న్యాచురల్ బార్న్ క్వాలిటీస్ కానీ, సో ఆ కులంలో కానీ ఆ వర్ణంలో పుట్టడం కానీ జరిగితేనే జరుగుతుంది. ఇప్పుడు లాంగ్వేజ్ ఉందండి, బర్డ్స్కి సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, రైట్. యానిమల్స్కి ఇప్పుడు డాగ్స్ ఉన్నాయి, క్యాట్ ఉంది, డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను, తెలుగు అనేది మన లాంగ్వేజ్. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ నేను యానిమల్స్కి నేర్పించగలుగుతాను? ఆఫ్ కోర్స్ నేర్పించలేను కదా. ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ యాక్చువల్లీ. బట్ యానిమల్స్ కార్ డ్రైవ్ చేయగలుగుతాయా, లేకపోతే కార్ తయారు చేసుకోగలుగుతుందా? ఎలా చెప్పాలి, ఈ స్కిల్ అనేది అవి డెవలప్ చేసుకోలేవు, రైట్. ఇప్పుడు డాగ్ ఉంది, ఇప్పుడు డాగ్ని తీసుకెళ్ళి నేను స్కూల్లో జాయిన్ చేస్తే అది 10 years తర్వాత కూడా డాగే ఉంటుంది. ఇట్ కెనాట్ చేంజ్ ఇట్స్ బిహేవియర్. అది ఇప్పుడు ఒక ఆస్ట్రోనాట్ తయారు చేసుకోగలుగుతుంది, లేకుంటే కంప్యూటర్ని ఆపరేట్ చేయగలుగుతుంది అంటే అది ఇమాజినబుల్, అది అన్ఇమాజినబుల్ యాక్చువల్. ఒకవేళ అట్లాంటి జరిగినా కానీ అది మిరాకిల్ కిందకి వస్తుంది, కానీ అది సహజ సిద్ధ స్వభావం కిందకి రాదనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడినంత కంఫర్టబుల్గా వేరే యానిమల్ మాట్లాడలేదంటే దాని యొక్క స్వభావం వేరు, మన యొక్క స్వభావం వేరు. ఇది సహజంగా వచ్చిన స్వభావం. ఇది సహజం అనే వర్డ్కి అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే. దీనికి డెఫినేషన్ మన సత్యాన్వేష్ ఇచ్చిండు. ఏమంటుండే, ఇన్నేట్ ప్రాపర్టీ అంటుండు, న్యాచురల్ అంటుండు, ఇన్బార్న్ టాలెంట్ అంటుండు. సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇట్ ఈస్ కరెక్టే, అది ఇన్బార్న్ టాలెంట్. అది పుట్టినప్పుడు నీలో కొన్ని గుణాలు అనేది నీ బాడీ ఆటోమేటిక్గా దానికి ప్రిపేర్ అయిపోతుంది. లైక్ స్విమ్మింగ్ ఉంది, నీకు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి నువ్వు పెద్ద ఏమంటారు కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు నేర్చుకోవడానికి వెళ్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది నీకు. అది యూ జస్ట్ నీడ్ ట్రైనింగ్ అనమాట. పుట్టంగానే నడవడం వస్తుందా, కానీ కాళ్ళకి నడిచే కెపాసిటీ ఉంది. ఇట్ జస్ట్ టేక్స్ టైం. సో టైం విల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ సహజ సిద్ధ స్వభావాలు నీలో ఇమిడి ఉన్నాయి అనేవి. నువ్వు దేని మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తావో, దేని మీద అయితే పట్టు, దేని మీద ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తావో ఆ డైరెక్షన్లో నువ్వు గ్రో అవ్వడం అనేది న్యాచురల్ అనమాట. సో సహజ సిద్ధ స్వభావం అనేది పుట్టంగానే కనబడదు, కానీ పుట్టుకతోనే వస్తుంది, నీ డిఎన్ఏలో ఉంటుంది. హౌ యూ బార్న్ టు వేర్ యూ బార్న్ అనేది ప్లేస్కి సంబంధం లేదు. వెదర్ యూ బార్న్ ఇన్ ఇండియా ఆర్ అమెరికా అనేది సంబంధం లేదు. అండ్ వెదర్ యూ బార్న్ టు విచ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అనేది కూడా యాక్చువల్గా సంబంధం లేదు ఇక్కడ. ఎందుకంటే ఫ్యామిలీకి నువ్వు పుట్టుకకి యాక్చువల్గా సంబంధం లేదు క్లియర్గా. దేనికి సంబంధం అంటే యూ బార్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కదా, అక్కడే నీ సహజ సిద్ధ స్వభావానికి నువ్వు హ్యూమన్ బీయింగ్కి కనెక్షన్ అనమాట ఇక్కడ. అంతే, ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్పే మనం ఇక్కడ గమనించాల్సింది. ఇంకో థర్డ్ కాంటాక్ట్ యూజ్ లేదనమాట ఇక్కడ. కానీ దెర్ ఈస్ వన్ మోర్ కాంటాక్ట్, లైక్ ఇఫ్ యూ బార్న్ టు ఏ ఆర్టిస్టిక్ పేరెంట్స్, ఇద్దరు పేరెంట్ ఆర్టిస్టులు అనుకో, క్రియేటివ్ థింకింగ్ ఉంది. సో నువ్వు పుట్టిన తర్వాత నీకు తెలియకుండా ఆ డిఎన్ఏలో ఆర్టిస్టిక్ స్కిల్స్ రావచ్చు నీకు. ఇప్పుడు చాలా దగ్గర చూస్తాం మనం, ఇప్పుడు ఫాదర్ ఉన్నాడు, గ్రాండ్ డాటర్కి ఫాదర్ యొక్క గుణాలు వస్తాయి కొన్ని. అది డెఫినెట్గా ఆర్టిస్టిక్ స్కిల్స్ అయితే నేను చాలా దగ్గర అబ్జర్వ్ చేసినాను. లైక్
ఐఎమ్ ఏ గుడ్ ఆర్టిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ గుడ్ ఆర్టిస్ట్ అనుకో, డెఫినెట్గా మా గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్లో ఆ ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉండే అనమాట. హీ వాస్ లైక్ దాట్. సో ఇట్ ఈస్ లైక్ దెర్ ఈజ్ ఏ ఎవల్యూషన్ థియరీలో ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇమిడి ఉన్నాయి అనమాట. దట్ ఈవెన్ సైన్స్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ జనరేషన్ నుంచి జనరేషన్ ఆ సిమిలర్ థింగ్స్ని ఆ ఇంపాక్ట్ అనేది కనబడతా ఉంటుంది మనకి. ఎక్కడన్నా విన్నారా? ఒక శూద్రుడి ఇంట్లో గాని, ఒక వైశ్యుడి ఇంట్లో గాని, బ్రాహ్మణ లక్షణములతో పిల్లవాడు పుట్టాడు అని ఎక్కడన్నా విన్నారా? అలాగే బ్రాహ్మడి ఇంట్లో శూద్రుడు లేదా స్వపాకుడి లక్షణాలతో ఒకడు పుట్టాడని ఎక్కడైనా విన్నారా? బాబు నువ్వు తప్పు అర్థం చేసుకొని నన్ను అంటే ఎట్లా చెప్పు? అక్కడ ఏం లేదని నువ్వే అంటున్నావు. మళ్ళీ అక్కడ ఏదో గుడ్డు పెట్టేసి అక్కడ గుడ్డు ఉంది, ఎవరు పెట్టారు గుడ్డు అని నువ్వే అడుగుతున్నావు. అన్నీ నువ్వే చేసుకుంటూ నువ్వే తప్పు మాట్లాడుకుంటా నువ్వే వంకర తింకర మాట్లాడితే ఎట్లా చెప్పు? సిగ్గు లేకుండా ఈ భక్తులు అని అంటున్నావు నువ్వు. సిగ్గు లేకుండా ఈ భక్తులు ఏమన్నారు నేను? కర్మలతో అంటున్నావు. నువ్వు కర్మని ఏంటారు, పుట్టుకని, కులాన్ని, మతాన్ని, వర్ణాన్ని, ఓకే, యుద్ధం టైంలో జరుగుతున్న సిచ్యువేషన్ యాక్చువల్గా ఇది. ఇట్స్ సో సర్ప్రైజింగ్. ఇవన్నీ మిక్స్ చేసి ఏం కలిగం బిలిగం చేద్దాం అనుకుంటున్నావు అర్థమవుతలేదు. సిగ్గు లేకుండా భక్తులను ఎందుకు అంటున్నావు పోయి? నీకు అంత నోటి దూల ఎక్కువ ఉంది కదా నీకు. తప్పు కదా, అట్లా అనకూడదు కదా. ఫస్ట్ నీకు మ్యాటరే అర్థమవుతలేదు ఇక్కడ. సహజ సిద్ధ స్వభావం అనే దానికి నీకు మీనింగే తెలుస్తుంది. కొంచెం కంఫర్టబుల్గా ఒక మంచి ఖాళీ ప్లేస్లో కూర్చో, ప్రశాంతంగా కొంచెం ధ్యానం చేసుకో, జై శ్రీరామ్ అనుకో మనసులో. అనుకొని నువ్వు ఒకసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చదివి చూడు, నీకు క్లియర్గా అర్థమవుతుంది. అంత క్లియర్గా రాసి ఉంటే నువ్వు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నావు నాకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ సో సిల్లీ. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా చేస్తాను. కావాలంటే ఈ వీడియోని మళ్ళీ ప్లే చేసుకొని విను. సహజ సిద్ధ స్వభావం అనేది పుట్టుకతో వస్తుంది, కానీ పుట్టంగానే రాదు. ఎక్కడ పుడుతున్నాం అనే దానికి సంబంధం లేదు యాక్చువల్గా. ఎందుకంటే వన్ ఆఫ్ ద శ్లోకంలో పుట్టుక పరంగా కాదని బ్రాకెట్లో పెట్టండు. అంటే ఇక్కడ పుట్టుకని రెండు విధాలుగా ఆలోచిస్తున్నాను. వెన్ మదర్ గివ్స్ బర్త్ టు ఎ చైల్డ్, మదర్ ద్వారా పుట్టిండు. మదర్ ద్వారా పుట్టినంత మాత్రాన మదర్ యొక్క క్వాలిటీస్ అన్నీ పిల్లలకు రావు. మదర్ ఒక ఐడెంటిటీ ఇవ్వగలుగుతుంది. ఓకే బై, మన పేరెంట్స్ క్షత్రియాస్, నేను క్షత్రియుడు అని పిలుస్తాను నేను, అంతే. నువ్వు ఇప్పుడు క్షత్రియుడు అవుతావో లేదని నీ చేతులు ఉంది. అది క్షత్రియ ఈ ప్రజెంట్ ఒక ఐడెంటిటీ వచ్చింది, పుట్టంగా ఒక ఐడెంటిటీ వచ్చింది అనమాట. నువ్వు ఐడెంటిటీని రియాలిటీకి తీసుకురావడం అనేది డిఫరెంట్ థింగ్. అది అది వాడి చేతిలో ఉంది. అది చేయాలా వద్దు అనేది కూడా వాడి ఇష్టం. అది ఇట్ టేక్స్ టైం. యూ కెనాట్ డిసైడ్ ఈ మేక్ క్షత్రియ అన్నమాట. పుట్టంగా క్షత్రియులు అయిపోరు. కామన్ సెన్స్. అది ఇవన్నీ కామన్ సెన్స్కి సంబంధించింది. ఇప్పుడు డాక్టర్ ఇంట్లో డాక్టర్ పుడతాడు అనేది ఎంత అబద్ధము, ఇక్కడ నువ్వు దీన్ని ఇలా ఆర్గ్యూ చేయడం కూడా అంతే అబద్ధం. డాక్టర్ పుడతాడా? పుట్టాడు కదా. మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఈ శ్లోకాన్ని ఎందుకు వంకర తింకర మాట్లాడుతున్నావు? మరి ఓకే, నువ్వే కన్ఫ్యూజ్ చేస్తావు. అరే నీకు ఎందుకురా బాబు ఇంత దూల, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేసుకుంటున్నావు చెప్పు? నువ్వే క్లియర్గా అంటున్నావు ఇప్పటిదాకా. జస్ట్ ఇప్పుడే అన్నాను, ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నాను. డాక్టర్ అంటే డాక్టర్ పుడతారని నువ్వే అంటావు, మళ్ళీ డాక్టర్ అంటే డాక్టర్ పుట్టాలి అని నువ్వే అంటావు మళ్ళీ. స్వభావజం అంటే జన్మతః. ఇక్కడ రాసింది చూడండి, స్వభావజానికి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ సహజ స్వభావ గుణములచే జనించిన, పుట్టుకతో వచ్చేది. ఎవరికి కథలు చెప్తారండి వీళ్ళు? సహజ సిద్ధ స్వభావం అంటే ఏంటి? ఒకవైపు ఏమో కర్మల అనుసరంగా అంటున్నాడు, ఇక్కడేమో సహజ సిద్ధం అంటున్నాడు. ఏదండి సహజ సిద్ధం అంటే ఏంటి? బై ద టైమ్ యువర్ బార్న్ మీకు వచ్చే న్యాచురల్ బార్న్ ఇన్స్టింక్ట్స్ కానీ, న్యాచురల్ బార్న్ క్వాలిటీస్ కానీ, సో ఆ కులంలో కానీ ఆ వర్ణంలో పుట్టడం కానీ జరిగితేనే జరుగుతుంది. సో స్టార్ట్ అయిపోయింది మనోడి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఓకే, ఎక్కడైనా విన్నారా మీరు బ్రాహ్మణుల ఇంట్లో శూద్రుడు పుట్టడం అని చెప్పేసి? అంత ఇల్లాజికల్ ఇది యాక్చువల్గా. అఫ్కోర్స్ బ్రాహ్మణుల ఇంట్లో శూద్రుడు ఖచ్చితంగా పుడతాడు. ఎందుకంటే బ్రాహ్మణుడు అనేదానికి గుణాల మీద సంబంధం ఉంది. ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఎవరు? హూ ఇస్ ఎ లర్న్డ్ పర్సన్, అంతే కదా. మనము మాట్లాడిన ప్రకారంగా ఆలోచిస్తే క్షమము, ధమము, నిగ్రహ, ఓకే, తపస్సు, స్వచ్ఛత, ఓకే, ఇవి గుణాలు కదా. ఇంద్రియ నిగ్రహాలు ఉండాలి. సో ఇలాంటి గుణాలు ఉండే ఫ్యామిలీలో ఎలాంటి పిల్లలు పుడతారు? శూద్రుడు పుట్టడం, శూద్రుడానికి మళ్ళీ సేవా గుణం, సేవ చేసే వాళ్ళు పుడతారా? 100% పుడతారు. యాక్చువల్గా ఆ ఫ్యామిలీకి అన్ని గుణాలు ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ ఫ్యామిలీలో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఇప్పుడు సేవ చేసే గుణం ఉంటుంది మనిషికి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎట్లా డివైడ్ చేయాలనేది నాకు అర్థం, నా పాయింట్ అదే అర్థమైంచలేదు. ఇక్కడ కులము అనే పాయింట్ని బాగా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాను. మనోడు ఏమంటుండంటే బ్రాహ్మణుడు శూద్రుడు పుట్టే ఛాన్స్ ఉందా? పుట్టరు కదా. శూద్రుడు ఇట్లా అట్లనే బ్రాహ్మణులు పుడతారా? పుట్టరు కదా. అసలు అంత నాన్ సెన్స్ కదని మాట్లాడు. అసలు వీడు మాట్లాడేదే నాన్ సెన్స్. ఎందుకంటే అసలు బ్రాహ్మణుడు అనే దానికి డెఫినేషన్ ముందు చదివితే నీకు అర్థమవుతుంది.
బ్రాహ్మణుడు అంటే 100% అందరు పుట్టే ఛాన్స్ ఉంది. ఒకటే మనిషిలో బ్రాహ్మణుడు, శూద్రుడు, క్షత్రియుడు, వైశ్యుడు అందరూ ఒకటే మనిషిలో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఐ కెన్ కాల్ మై సెల్ఫ్ ఎస్ ఎ బ్రాహ్మిన్, క్షత్రియ, ఓకే, వైశ్య అండ్ శూద్ర. మై సెల్ఫ్ ఐ కెన్ కాల్ మై సెల్ఫ్ లైక్ దట్. యాక్చువల్గా నువ్వు డెఫినేషన్ చూస్తే నువ్వు చాలా ఈజీ. ఇది కలర్ కోడింగ్ కాదు కదా. వీడికి ఏం ఎక్కడ మెదడు దెబ్బతిన్నది నాకు అర్థమవుతలేదు అనమాట. ఎంత నీట్గా మాట్లాడదామని ట్రై చేస్తున్నా సరే కానీ వీడి మాటలు అంతా తేడా కొడుతుంది. ప్రతి మనిషిలో 4 గుణాలు ఉంటాయి భయ్. ప్రతి మనిషిలో 4 వర్ణాలు ఉంటాయి. నువ్వు దేని మీద అయితే పట్టు ఎక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నాయి కానీ నాకు అంత ఓపిక లేదు. బట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ సాఫ్ట్వేర్, సో ఐ విల్ చూస్ సాఫ్ట్వేర్ కదా. ఐ వాంట్ టు కాల్ మై సెల్ఫ్ యాజ్ అ బ్రాహ్మణ్. అంతే, సింపుల్ థింగ్. ఒక్కొక్క లైఫ్ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే చాలామంది మల్టీ టాలెంటెడ్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటిది మరి? నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఇవి సహజ సిద్ధ స్వభావం అన్నాడు కానీ నువ్వు బ్రాహ్మణుడు అయితే శూద్రుడివి కాలేవు, శూద్రుడివి అయితే వైశ్యుడివి కాలేవు నువ్వు అని చెప్పేసి కృష్ణుడు ఎక్కడ కూడా చెప్పలేదు. కృష్ణుడు సింపుల్గా ఏం చెప్తాడంటే 4 గుణాలు ఉన్నాయి, ఈచ్ గుణాలు ఉన్నాయి కదా, ప్రతి గుణానికి ఇవి థింగ్స్ అనమాట. క్వాలిటీస్ కూడా చెప్తున్నాను నీకు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ బ్రాహ్మణ్ అనేది నీ చేతిలోనే ఉంది. Whether you don't want to become Brahmin, you want to become Brahmin and Shudra together, you are always welcome. మల్టీ టాలెంటెడ్ అనేది వాళ్ళ కామన్ అనమాట. నువ్వు కంప్లీట్గా డివైడ్ అండ్ రూల్ లైక్ ఎందుకు ఆలోచిస్తున్నావు అనేది నాకు అసలు 1% కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్లో అయితే నువ్వు ఖచ్చితంగా రాంగ్ చెప్తున్నావు భయ్. బ్రాహ్మణుడు ఇంట్లో శూద్రుడు పుడతాడు ఖచ్చితంగా. ఎవరైతే బ్రాహ్మణులు నువ్వు అనుకుంటున్నావో యాక్చువల్లీ ఈజ్ నాట్ ఓన్లీ ఎ బ్రాహ్మణ్, ఈ కుడ్ బి ఆల్ టుగెదర్ అనమాట. ప్రజెంట్ నీకు జనరేషన్ అదే చెప్తున్నారు కదా, ఇప్పుడు పుట్టిన పిల్లగానికి కూడా తెలుసు, నీకు తెలుస్తలేదు ఈ విషయం. అదే షాకింగ్ ఉంది నాకు. ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణ్ అనుకుంటుంటే ఈ ఆల్సో నోస్ దట్ హీఈస్ నాట్ ఎ బ్రాహ్మణ్. గుర్తుపెట్టుకోండి. అది ప్రజెంట్ మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నాను హూ ఆర్ యూ అంటే, అరే ఆమె బ్రాహ్మణ్ అంటాడు. ఏ పర్స్పెక్టివ్లో బ్రాహ్మణ్ అంటే జస్ట్ ఐడెంటిటీ రా బాబు అంటాడు అంతే. నేను బ్రాహ్మణ్, నాకు ఇవన్నీ గుణాలు ఉన్నాయి అన్నాడు. అలా పర్స్పెక్టివ్లో మాట్లాడుతుంది. బ్రాహ్మణ్ యొక్క యాక్చువల్ డెఫినేషన్ ప్రజెంట్ బ్రాహ్మణ్ అనేది ఐడెంటిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. అదే ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనే కాన్సెప్ట్ తెలుసా నీకు? అసలు తెలుసా నీకు? ఉందా ఆధార్ కార్డు? ఉందా నీకు? నీకేముందో కూడా నాకు తెలియదు రావు. సరే, నీకు అవసరమో లేదు ఆధార్ కార్డు. యాక్చువల్లీ బ్రెయిన్ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు కావాలి. ఎవరికి చెప్తారు సార్ కథలు? సహజ సిద్ధ గుణం అంటే దాని ఇన్నేట్ ప్రాపర్టీ, పుట్టుకతో వచ్చే క్వాలిటీ. సిగ్గు లేకుండా ఈ భక్తులు కులాలు పుట్టుకతో కాదు కర్మలను బట్టి అంటున్నారు. ఇప్పుడు సహజ సిద్ధ స్వభావం అంటే ఏంటిది? మనిషికి సహజంగా గాలిలో ఎగరనికి వస్తుందా? కోర్స్ మనిషి గాలిలో ఎగరలేడు కదా. అంటే అది సహజ సిద్ధ స్వభావం కాదనమాట. మరి ఏముండొచ్చు మనిషికి సహజ సిద్ధ స్వభావం అనేది? మనిషి నడవడం అనేది ఒక స్వభావం అనేది. ఇప్పుడు స్వభావం అంటే గుణమే కదా. నువ్వు చేసే పని, నీ స్కిల్ కానీ నీ టాలెంట్ కానీ ఇట్లాంటివి రిలేటెడే ఉంటాయి. పుట్టినప్పుడు జనరల్గా మనిషికి ఏం టాలెంట్ ఉంటుంది? పుట్టగానే బేసికల్గా ఏమి ఉండదు. అంటే మనిషి యొక్క సహజ సిద్ధ స్వభావం అనేది పుట్టినప్పుడు ఏముంటుంది? నడవనికి కూడా రాదు, మాట్లాడడానికి రాదు, అసలు ఏం రాదు వాడికి. కానీ స్లోగా గ్రో అవుతుంటే వాడిలో తెలియని ఒక టాలెంట్ గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్కి డెఫినెట్గా లతా మంగేష్కర్ ఉన్నాడు. లైక్ వీళ్ళు ఎలా అంటే వాళ్ళు సడన్గా సర్టెన్ ఏజ్ వస్తారనమాట. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వెన్ దే స్టార్ట్ సింగింగ్ ఇట్ లుక్స్ మార్వలెస్ అనమాట. ఎన్నో జన్మల నుంచి ప్రాక్టీస్ చేశారేమో అన్నట్టు అనిపిస్తుంది మనకి. సచిన్ కూడా సర్టెన్ ఏజ్ నుంచి 13 to 15 years ఆఫ్ ఏజ్లోనే ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్లీ. అంటే డెఫినెట్లీ ఆ క్రికెట్ మీద ఉన్న ఆడికి అనుభవం, ఆ టాలెంట్, ఆ స్కిల్, బేసికలీ స్కిల్ అంటారు అన్నమాట. ఆ స్కిల్ ఎంత డెప్త్కి, ఎంత పర్ఫెక్షన్కి రీచ్ అవుతుందంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో దే లెర్న్ ఏ స్కిల్ సో పర్ఫెక్ట్లీ. కొందరు ఆర్టిస్టులు ఉంటారు స్మాల్ ఏజ్లోనే దే డూ సమ్ పెయింటింగ్స్ లైక్ అది అన్ఇమాజినబుల్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇవన్నీ సహజ సిద్ధ స్వభావం కింద అంటారా, లేకుంటే ట్రైనింగ్ వల్ల వచ్చిందంటారా దీన్ని? ఓకే, దీన్ని ట్రైనింగ్ అనడం బెటరా, లేకుంటే సహజ స్వభావం అంటారా? లేకుంటే సహజ స్వభావం అనేది ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ స్కిల్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి క్రికెట్ అనేది సహజ స్వభావం కాదేమో, బికాజ్ ఆయన ఏ ఇంట్లో పుట్టిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో అబౌట్ హిస్ పేరెంట్స్, జస్ట్ అజ్యూమ్ చేసుకుందాం మనం, వాళ్ళ పేరెంట్స్ మేబీ డాక్టర్స్ అనుకుందాం. ఇప్పుడు డాక్టర్ ఇంట్లో పుట్టిండు కానీ హీ ప్లేడ్ క్రికెట్ ఇన్ హిస్ ఫ్యూచర్ అనమాట.
ఇప్పుడు ఈ కాంట్రడిక్షన్ని ఎలా మనం మ్యాచ్ చేయగలగాలి? ఈజ్ దర్ ఎనీ వే టు అండర్స్టాండ్ దిస్ అనేది క్వశ్చన్. ఇప్పుడు సహజ సిద్ధ స్వభావం అనేది ఎట్లా వస్తుంది అంటే అది ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు పిల్లల్ని మనం చదువుకోవడానికి పంపిస్తాం స్కూల్కి. ఒక ఏజ్ వచ్చినాక మనము డిసైడ్ చేయొద్దు అంటారు అన్నమాట. ఆ పిల్లడు బాబు పుట్టంగానే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టంగానే యూ కెనాట్ డిసైడ్ దట్ వాడు డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, ఏం కావాలనేది నువ్వు డిసైడ్ చేయలేవు, చెయ్యకూడదు కూడా, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి టైం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు కనుక్కొని వాళ్ళు దేని మీద ఫోకస్ చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ రియల్లీ గుడ్ అట్ స్పీకింగ్, టాకింగ్ అనుకోవచ్చు, జర్నలిస్ట్ అవ్వాలనుకుంటారు. కొందరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, దే వాంట్ టు గో గెట్ ఇన్ టు స్పోర్ట్స్ అనుకోవచ్చు. సమ్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అట్ ఏమంటారంటే గేమ్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, కొంచెం దే ఆర్ మోర్ బుక్కిష్ అనుకుందాం. సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ దే ప్రిఫర్ సాఫ్ట్వేర్స్. సో వాళ్ళకి సాఫ్ట్వేర్ స్కిల్ ఉంది. సో ఇది సహజంగా వచ్చిన స్కిల్, ఇది పుట్టంగానే వచ్చిన స్కిల్ అన్నారు దీన్ని. పుట్టంగానే ఏ స్కిల్ రాదు మనకి, బట్ ఇన్బోర్న్ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇన్బోర్న్ టాలెంట్ అని ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు సత్యాన్వేషణ సుత్తి కొట్టడం అలవాటు, అది ఇన్బోర్న్ టాలెంట్. అది ఇప్పుడు ఎవరైతే చెప్పినా అర్థం కాదు వాడికి. సో ఇది కామన్ అనమాట. సో సహజ సిద్ధ స్వభావం అనేది ఇట్ ఈస్ యువర్ ఇన్బోర్న్ టాలెంట్ అండ్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వేర్ యూ ఆర్ బోర్న్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణుడి ఇంట్లో పావురం పుట్టింది. ఇప్పుడు పావురము బ్రాహ్మణ్ అయిపోతుందా? అసలు అసలు ఆ బ్రాహ్మణ్ అనే వర్డ్కి పావురానికి సంబంధం లేదు యాక్చువల్లీ, రైట్? ఏ కులంలో పుడితే ఆ కులం యొక్క గుణములు నీకు రావు, డౌటే లేదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని క్లియర్గా చెప్పాలంటే మనకి అసలు బ్రాహ్మణు యొక్క గుణాలు ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. బ్రాహ్మణులకి కొన్ని గుణాలు ఉంటాయి, రైట్? ఆ గుణాలు ఏంటో చెప్తాను ఇప్పుడు. సిమిలర్లీ క్షత్రియులకి కొన్ని గుణాలు ఉన్నాయి, వైశ్యులకి కొన్ని గుణాలు ఉన్నాయి, శూద్రులకు కొన్ని గుణాలు ఉన్నాయి. ఇప్పుడు సేవా గుణం అనేది శూద్రులకు సంబంధించింది. ఇప్పుడు సహజంగా నీకు ఆ గుణం వచ్చిందా పుట్టినప్పుడు? యాక్చువల్గా పుట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి 4 గుణాలు ఉంటాయి మనలో. దేని మీద ఎక్కువ పట్టు ఉందో దానికి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రియల్లీ లైక్ స్పోర్ట్స్, బట్ మై మైండ్ వర్క్స్ ఇన్ అ డిఫరెంట్ వే. ఐ లైక్ కుక్ ఫుడ్. యాక్చువల్గా ఫుడ్ అంటే చాలా ఇష్టం, కానీ నేను కుకింగ్ చేయలేను. కుకింగ్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ నాకు మ్యాథమెటిక్స్ మీద, టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్ మీద, గ్రాఫిక్స్ మీద ఐఎమ్ వెరీ గుడ్ అట్ దోస్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏమవుతుంది, కొందరు ఎట్లుంటారంటే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండర్స్టాండింగ్ ద వెదర్ కండిషన్స్ కావచ్చు, ఓకే, పీపుల్స్ హెల్త్ కావచ్చు. దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్. అట్లాంటి వాళ్ళు గ్రాడ్యువల్గా గ్రో అయిన తర్వాత దే స్టార్ట్ ఫాల్ ఇన్ టు దిస్ మెడిసిన్ అన్నమాట. మెడికల్లో జాయిన్ అయిపోతారు, దే డూ ఎంబీబీఎస్ అండ్ దే బికమ్ డాక్టర్స్ బేసికలీ. సో అట్లా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఆ టెక్నికాలిటీలోకి వెళ్ళిపోతారు అనమాట. ఇవన్నీ సహజ సిద్ధ స్వభావం నుంచి వచ్చిందన్నమాట. ఇప్పుడు సహజ సిద్ధ స్వభావం మనుషులకు రకంగా ఉంటుంది, సహజ సిద్ధ స్వభావం జంతువులకు రకంగా ఉంటుంది. ఇప్పుడు కుక్కకు స్వభావం ఉంది, విశ్వాసం అనేది దాని సహజ సిద్ధ స్వభావం. పాముకు స్వభావాలు ఉంటాయి, రైట్? ఆవుకు స్వభావం ఉంటుంది, రైట్? సో అట్లా ప్రతి యానిమల్కి, ప్రతి జీవికి, ప్రతి స్పీషీస్కి ఆన్ ద ఎర్త్ ప్రతిదానికి ఒక స్వభావం అనేది, గుణం అనేది ఉంటుంది. ఇప్పుడు గుణము, స్వభావం అనేది ఈవెన్ పంచభూతాలకు కూడా ఉంది అన్నమాట. ఇప్పుడు అగ్ని ఉంది, అగ్ని యొక్క స్వభావం ఏంటిదంటే కాల్చడం అన్నమాట. దాని గుణం అది. ఒకవేళ ఆ గుణం అది పోగొట్టుకుంది అనుకో, దాన్ని అగ్ని అని అనలేమన్నమాట తర్వాత. ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ ప్రాపర్టీస్ ఇట్ ఈస్ నో మోర్ ఫైర్, అంతే కదా? యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అ ఫైర్ అనమాట. సో అప్పుడు ఏమైంది, వాటర్కు స్వభావం అనేది ఉంది, రైట్? సో స్వభావం అనేది, సహజ సిద్ధ స్వభావం అనేది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఇన్బోర్న్ టాలెంట్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ వేర్ యూ బోర్న్. మళ్ళీ ఎక్కడ పుట్టిన అనేది కూడా ఇంపార్టెంట్ కాదన్నమాట. ఇక్కడ క్లియర్ ఉంది, పుట్టుక పరంగా కాదని వన్ ఆఫ్ ద శ్లోకంలో కృష్ణుడు చెప్తాడనమాట. కానీ సహజ సిద్ధ స్వభావం అనేది పుట్టుకతోనే వస్తుంది, కానీ ఎక్కడ పుట్టినో అనే దాని మీద కాదనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది దీన్ని మన సత్యాన్వేష్ ఏం చేస్తున్నాడంటే, బికాజ్ హీఈస్ ఇంటెలిజెంట్ కాబట్టి వీడికి ఎంత పెద్ద అవార్డు ఇచ్చినా తక్కువనే యాక్చువల్. ఇలాంటి విషయాలు అర్థం కాకుండా ఉండే వాళ్ళల్లో అవార్డ్స్ వస్తాయి కదా. ఎవరికి అసలు ఏం అర్థం కాలేదు అట్లాంటి వాళ్ళని తీసుకురా అంటే వీళ్ళు తీసుకొచ్చి ఇంకా అవార్డు ఇవ్వచ్చు అట్లాంటిది. ఇప్పుడు వీడికి సహజ సిద్ధ స్వభావం అంటే, సహజం అంటే పుట్టుకతో వచ్చేది అంటాడు ఫస్ట్. సెకండ్ ఏమంటాడు, పుట్టుకతో వచ్చింది. తర్వాత ఎవరింట్లో పుట్టిండు, ఇప్పుడు బ్రాహ్మణ ఇంట్లో పుట్టిండు కదా, అంటే బ్రాహ్మణ ఇంట్లో పుడితే బ్రాహ్మణ
గుణాలు వచ్చేసాయి వాడికి అని భగవద్గీత చెప్తుందని చెప్పి వీడు చెప్తాడు. చెప్పిన తర్వాత అట్లెట్లా చెప్తుంది భగవద్గీత అని మళ్ళీ ఈడే చెప్తాడు. ఇది ఎట్లా అంటే ఆడేం లేదు, వీడు అక్కడ ఉందని చెప్పేసి అట్లెట్లా ఆడ ఉంది అట్లెట్లా చెప్తారని చెప్పేసి చెప్తాడు అనమాట. దీనికి మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ మరి ఇప్పుడు మరి అంత ఇన్సల్ట్ చేయాలని లేదు నాకు. బట్ ఎనీవే, సో పుట్టుక పరంగా కాదు, కానీ సహజ సిద్ధ స్వభావం అది. బ్రాహ్మణుల యొక్క సహజ సిద్ధ స్వభావం ఏముంటాయంటే కొన్ని గుణాలు ఉన్నాయి. లైక్ ఎట్లయితే నేను ఫైర్ గురించి చెప్పినానో, కాలడం కాల్చడం అనేది అది స్వభావం. ఆ గుణం ఎక్కడైతే కనబడుతుందో దాన్ని నువ్వు ఫైర్ అనొచ్చు. ఫైర్ హ్యాస్ దట్ క్వాలిటీస్. ఇట్స్ సో సింపుల్ కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా సహజ సిద్ధ స్వభావం అనే దానికి క్లియర్ మీనింగ్ ఏంటిదంటే, బ్రాహ్మణుల ఇంట్లో పుడుతున్న బ్రాహ్మణుడు అవుతావు అని చెప్పేసి సహజ సిద్ధ స్వభావం నుంచి అర్థం చేసుకోవద్దట. నువ్వు ఎక్కడ పుట్టినా సరే, ఇప్పుడు మనం కులము అనే దాని గురించి ఒక మీనింగ్ అర్థం చేసుకున్నాం. కులం అంటే ఏంటిది? ప్రొఫెషన్. కులం అనేది ఐడెంటిటీ కాదు ఇక్కడ. కానీ ఏమవుతుందంటే టైం, బికాస్ ఆఫ్ ద టైం ఇట్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్, పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు దాట్ కేటగిరీస్. కాబట్టి తెలియకుండా బ్రాహ్మణ్ అనేది ఒక ఐడెంటిటీ అయిపోయింది అంతే. ఇప్పుడు ప్యూర్లీ ఒక బ్రాహ్మిన్స్ నువ్వు చూసినప్పుడు యూ కెనాట్ లుక్ ఎట్ దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ రియల్ బ్రాహ్మిన్స్ అనమాట. యు గాట్ మై పాయింట్. అదే కులంలో బ్రాహ్మిన్ అనే ఐడెంటిటీలో అన్ని రకాల ప్రొఫెషన్స్ ఉంటారు 100%. ఇప్పుడు మేబీ ఫాదర్ ఈజ్ ఏ లాయర్ అనుకుందాం, మదర్ ఈజ్ ఏ టీచర్ అనుకుందాం, పిల్లలు ఆర్టిస్టులు, అబ్బాయిలు ఉంటే దే ఆర్ సంబడి ఈజ్ ఇంటూ దిస్ సివిల్ సర్వీస్లో ఉన్నారు, సంబడి ఇంటూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక ఫ్యామిలీలో ఇన్ని కులాలు ఉంటాయి. ఇప్పుడు మరి ఇన్ని కులాలు ఉన్నాక మన బ్రాహ్మణ కులంకి అర్థం ఉందా అనేది క్వశ్చన్ అనమాట. నువ్వు బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మిన్స్ అంటే భగవద్గీతలో కూడా బ్రాహ్మణ్కి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఓకే, ఇహ పర లోకముల యొక్క జ్ఞానము. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ దాట్. వెయిట్, అసలు బ్రాహ్మణులు అంటే ఏంటిదో దీంట్లో చాలా నీట్గా చెప్పారు అనమాట. కొన్ని ఉన్నాయి. అంటే బ్రాహ్మణులు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో పూజలు చేసుకునే వాళ్ళు, గుళ్ళని మెయింటైన్ చేసే వాళ్ళు బ్రాహ్మిన్స్ అని అంటారు, కానీ అట్లా కాదు. బ్రాహ్మిన్స్కి చాలా డిఫరెంట్ డెఫినేషన్ ఉంది. రైట్, అవి సాంప్రదాయాల ద్వారా దేవుళ్ళని పూజ చేయడం అనేది హిందూ సంస్కారంలో ఉందన్నమాట. హిందూ ధర్మంలో పూజలు పునస్కారాలు అనేటివి ఉన్నాయి. మనం విగ్రహ పూజ చేస్తాం, మూర్తి పూజ చేస్తాం. మూర్తి పూజకి బ్రాహ్మిన్స్కి ఎలాంటి సంబంధం ఉంది అనేది మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ. కానీ పూజలు చేసే వాళ్ళే బ్రాహ్మిన్స్ అనడం మాత్రం కరెక్ట్ కదనమాట. ఎందుకంటే క్లియర్గా భగవద్గీతలో ఆ పాయింట్ చాలా క్లియర్గా రేజ్ చేసి ఉంది. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ కూడా చేసినాము. బట్ స్టిల్ ఐ విల్ టెల్ యూ వేర్ ఈజ్ ఇట్. దీంట్లో ఇక్కడ ఒకటి ఉంది పాయింట్ యాక్చువల్. ఇవి క్షత్రియ గుణాలు. ఓకే, బ్రాహ్మణుల గురించి మాట్లాడారు. బ్రాహ్మణులే మనం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రైట్, క్షమము, ఓకే, ప్రశాంతత, ధమము, ఇంద్రియ నిగ్రహణ చేసుకునేవాడిని బ్రాహ్మణ్ అనొచ్చు మనం. తపస్సు చేస్తారు వాళ్ళు. స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపర లోకములపై విశ్వాసము, ఇవి బ్రాహ్మణుల సహజ సిద్ధ స్వభావము అంటుండే. అంటే ఇవి పుట్టుకతో వచ్చే స్వభావాలు కావు. సహజ సిద్ధ స్వభావం అనేది న్యాచురల్ బాండ్ టాలెంట్ అనమాట. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చెప్పడం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అది. సో మీ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు దీంట్లో ఎక్కడ పూజలు పునస్కారాలు, పిలుకలు, ఏమంటారు మడి, అట్లాంటివి ఏమి చెప్తలేరు ఇక్కడ. బ్రాహ్మణుల యొక్క గుణములు శ్రీకృష్ణుడు ఎంత డీసెంట్గా చెప్తున్నాడు. బ్రాహ్మణ్ అని శ్రీకృష్ణుడి యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే, సంబడి హూ ఈజ్ లర్న్, నాలెడ్జబుల్ పర్సన్ని బ్రాహ్మణ్ అంటారు అంతే. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. ఇప్పుడు నాలెడ్జబుల్ పర్సన్ ఎవరున్నారు? మరి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను, సో ఐ షుడ్ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఎ బ్రాహ్మణ్ ఓన్లీ. కానీ మనం బ్రాహ్మణ్ అనగలుగుతాం. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి బ్రాహ్మణ్ అని చెప్పుకోగలుగుతాను ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ బ్రాహ్మణ్. ఓకే, అంటే ప్రజెంట్ కులం ఏమైంది? క్లియర్గా ఐడెంటిటీ అయిపోయింది. ప్రజెంట్ ఉన్న కులం యొక్క కండిషన్ని భగవద్గీతకి లింక్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు. ఇది కామన్ సెన్స్ అనమాట.
ఇప్పుడు కామన్ సెన్స్ పనిచేస్తే నీకు అర్థమవుతుంది, నీకు కామన్ సెన్స్ పనిచేస్తలేదు కాబట్టి నీకు అర్థం కాదు. రైట్. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఏం డిస్కస్ చేసినామంటే మొత్తం మహాభారతం కుల వ్యవస్థ మీదనే నడుస్తుంది. ఓకే, నువ్వు చిన్న కులం, నువ్వు పెద్ద కులం అని చెప్పేసి డిస్కషన్ అవుతుంది. అయితే ఆ టైంలో కూడా చాలామందికి హూఎవర్ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ పాండవాస్, వాళ్ళందరికీ కృష్ణుడు అంటే దేవుడిలా ఏం కనబడలేదు. కృష్ణుడిని ఒక యుగ పురుషుడు లెక్క ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది అర్జునుడు ఒక్కడే. ఎందుకంటే నీకు జ్ఞానోపదేశం జరుగుతుంది అనమాట. ఓకే, గీతాపదేశం జరుగుతుంది. జరిగిన తర్వాతనే కృష్ణుడిని అర్జునుడు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత స్లోగా పీపుల్ స్టార్ట్ రియలైజింగ్ ఇట్. హూఎవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్ స్లోగా రియలైజ్ అవుతారు, అరే కృష్ణుడు సామాన్యుడు కాదు బాస్ అని చెప్పి. రైట్. అది మహాభారతం చూసి అర్థమైపోతుంది. సో నా కన్సర్న్ ఏంటిదంటే ఇక్కడ సింపుల్ విషయము, ఈ గుణాల గురించి మనం ఏదైతే మాట్లాడినాం ఇప్పుడు, రైట్, క్షమము, రైట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది యాక్చువల్. రైట్. సో బ్రాహ్మణులు యొక్క సహజ సిద్ధ స్వభావం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తపస్సు అనేది సహజమైన స్వభావమైన, మనిషికి సహజమైన స్వభావమైన, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్. దీని గురించి కొంచెం డిస్కస్ చేయాలి మనం. లెట్ us see వెదర్ ఇట్ ఈస్ పుట్టుకతో వచ్చేటియా ఈ గుణాలు, లేకుంటే ప్రాక్టీస్ చేస్తూ వచ్చేయాలి. రైట్. ఇప్పుడు క్షమము అని ఉంది, ప్రశాంతత అని ఉంది ఒక పాయింట్. రైట్. ఈ ప్రశాంతత అనే పాయింట్ని నేను ఇప్పుడు ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ఇది? ఓకే, ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ఇది? ప్రశాంతత అనేది సహజంగా వచ్చే గుణమేనా? పుట్టుకతో వస్తుంది ఆ గుణం మనిషికి రావచ్చు. యాక్చువల్ ప్రశాంతత అనేది మనిషి యొక్క గుణం, అది డెవలప్ చేసుకోవాలి. ఇది సహజంగా వచ్చేదే, బట్ ప్యారలల్లీ ఇట్ ఈస్ దేర్ విత్ యూ. ఉంది, నీలో ఉంది ఇప్పుడు ఈ గుణం అనేది. ఓకే, అది నువ్వేం చేయాలంటే నీ యొక్క స్వభావం అట్లా అయిపోవాలి. ఇప్పుడు అది అట్లా అయిపోతుంది. ఇది మరి ఐ థింక్ కొంచెం ఆలోచిస్తే, ఇంకా డెప్త్గా ఆలోచిస్తే థింగ్స్ చేంజ్ అయ్యేటట్టు ఉన్నాయి. ఇది ఇన్బోర్న్ టాలెంట్ కూడా కాదు, పుట్టుకతో వచ్చింది అసలే కాదు, బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నమాట. యాక్చువల్గా మనం ఇట్లా అర్థం చేసుకోవాలి, సహజ సిద్ధ స్వభావం అనేవి ఏంటి అంటే, అది ఇట్స్ ఏ ప్యూర్లీ కాన్షియస్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ బీయింగ్. ఇక్కడ కృష్ణుడు హ్యూమన్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, బ్రాహ్మణుడు అనేది ఒక హ్యూమన్కి సంబంధించింది కాబట్టి, సహజ సిద్ధ స్వభావం అనేది హ్యూమన్ కాన్షియస్నెస్కి సంబంధించింది. సరే, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నాలో ప్రశాంతత, క్షమము అనే గుణం నా దగ్గర లేదు, కానీ ఆ గుణాన్ని నేను డెవలప్ చేసుకోగలుగుతాను అనేది అంటే ఖచ్చితంగా డెవలప్ చేసుకోగలుగుతాను. అంటే నాలో దాన్ని నా సహజ స్వభావం లాగా మార్చుకోగలుగుతాను, ఎందుకంటే అది కర్మల ద్వారా పాసిబుల్ అవుతుంది. రైట్. సెకండ్, ఇంద్రియ నిగ్రహణ అనేది నేను ఐ థింక్ పుట్టినప్పుడైతే ఉండదు. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకు కూడా ఇంద్రియ నిగ్రహణ అనేది ఏమి ఉండదు. అసలు ఇంద్రియ నిగ్రహణ ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు కదా. మనమంతా రియాక్ట్ అవుతూ ఉంటాం. అంటే ఇంద్రియ నిగ్రహణ అనేది రియాక్ట్ కాకపోవడం, రెస్పాండ్ అవ్వడం, ఇది జనరల్గా ధ్యానం, మెడిటేషన్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ గుణాన్ని నేను డెవలప్ చేసుకోగలుగుతాను బికాజ్ ఐ నో వెన్ ఐ కంట్రోల్ మై ఓన్ ఏమంటారు ఎమోషన్స్. ఇంద్రియ నిగ్రహం అంటే మన ఎమోషన్స్ కదా. ఇప్పుడు నా ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేసుకోగలిగితే నేను డెఫినెట్గా ఉత్తీర్ణ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మనని కన్ఫ్యూజ్ చేస్తామంటే, టెంప్ట్ చేస్తామంటే. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అవుట్ ఆఫ్ టెంప్టేషన్స్ నుంచో పుట్టుకొచ్చినాయి అనమాట. తపస్సు అనేది కూడా అట్లాంటిది అనమాట. ఇప్పుడు ఏదన్నా సాధించాలన్నా కూడా తపస్సు చేయగలుగుతాం. తపస్సు చేసే గుణం ఉంది నీ దగ్గర, అఫ్కోర్స్ నా దగ్గర ఉంది. నేను చాలా డే నైట్ వర్క్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ తపస్సు అనే గుణం డెఫినెట్గా సత్యాన్వేషి కూడా ఉంది. డే అండ్ నైట్ మంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈజ్ డూయింగ్ దట్. అని వీడియోలు తీస్తున్నాడంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు, లేదు, డెఫినెట్లీ ఈజ్ వర్కింగ్ హార్డ్. సో తపస్సు అనే గుణం అయితే సత్యాన్వేషికి ఉంది, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, ఈ స్వచ్ఛత అనేది డెఫినెట్గా ఉండకపోవచ్చు. రైట్. స్వచ్ఛత అనేది నిజాన్ని యాక్సెప్ట్ చేయడం, ట్రూత్ని మాట్లాడడం. ఓకే, ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది డెఫినెట్గా నేను కూడా దీంట్లో ఫాల్ గాను, బికాజ్ నా మాటలు కూడా అంత పర్ఫెక్షన్ లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ సహనం అనేది ఉంటుంది. చిత్తశుద్ధి అనేది ఏంటిది, ఇది మరీ డెప్త్ సబ్జెక్ట్ మళ్ళీ. రైట్. శుద్ధి గురించి మాట్లాడుకున్నాం. చిత్తం, మన మనసు శుద్ధిగా పెట్టుకోవడం. ఓకే, కోపం, పగ, ద్వేషం ఇట్లా నెగిటివ్ ఎమోషన్స్కి దూరంగా ఉన్నప్పుడు నీలో చిత్తశుద్ధి గుణం అనేది
ప్రాప్తం అవుతుంది అనవచ్చు, గ్రో అవుతుంది అనవచ్చు, యాక్టివేట్ అవుతుంది అనవచ్చు. జ్ఞానం యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్ థింగ్స్. ఇవన్నీ ఒక్క రోజులు వచ్చేటివి కావు. యూ కాంట్ పుట్టిన వెంటనే బ్రాహ్మణుడివి కాలేవు, కానీ బ్రాహ్మణుడు అయ్యే సహజ సిద్ధ స్వభావం నీలో ఉంది అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇది ఎంత డీసెంట్గా ఉందంటే, ఇది పుట్టుక పరంగా కాదు, పుట్టుక నుంచే వచ్చింది. కొన్ని దాంట్లో చాలా ఈజీగా, అంటే మనోడు ఎట్లా చెప్తున్నట్టే ఫార్ములా, ఇప్పుడు పైథాగరస్ థియరం ఉంది. పైథాగరస్ థియరం చేయాలంటే డెఫినెట్గా కనీసం ఒక 15-16 స్టెప్స్ రాయాల్సి వస్తుంది. 1 లైన్లో వస్తాయా? కానీ ఇప్పుడు 1 లైన్లోనే రాద్దామని ట్రై చేస్తుండు. 1 లైన్లోనే a² + b² మళ్ళీ a² + b² రాసి c² రాలేదని చెప్పేసి అది ఇది కన్ఫ్యూజ్ చేసేసి హైపోటెన్యూస్కి రెక్టాంగిల్ సంబంధం లేదని చెప్పేసి ఏదో సోది చెప్తేస్తున్నాడు అనమాట. అట్లా నువ్వు ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తావు? నువ్వు మ్యాథమెటిక్స్ ఎప్పుడైనా చేసినావు? ఇన్ఫినిటీ థీరమ్స్ చేసినావు ఎప్పుడైనా? అసలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు నీకు దగ్గర ఒకసారి కొన్ని బుక్లో హాఫ్ బుక్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అంత పెద్దగా ఉంటుంది సాల్వ్ చేసేది. సో యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అన్నమాట. బ్రాహ్మణుడు కావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. 1 డేలో అయితే నువ్వు కాలేవు అనమాట. ఇది హోల్ లైఫ్ ఎఫర్ట్ ఇది, రైట్? సో సహజ సిద్ధ స్వభావం అనేది నీలో ఒక స్వభావం అనేది ఉంది. నువ్వు ఈ గుణములన్నీ నువ్వు నీ ప్రయత్నంతో, నీ ఎఫర్ట్తో, ఓకే, నీ ఇంట్రెస్ట్తో నువ్వు డెవలప్ చేసుకుంటే 1 డే యూ విల్ బికమ్ బ్రాహ్మణ్ అనమాట. నువ్వు బ్రాహ్మణ్ అయినప్పుడు నిన్ను దూరం నుంచి చూసినప్పుడు నేను గుర్తుపట్టలేను యాక్చువల్గా. నువ్వు బొట్టు పెట్టుకొని, పిలక పెట్టుకొని, ధోతి కట్టుకుంటావు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. ఇఫ్ ఐ బికమ్ బ్రాహ్మణ్ దెన్ డెఫినెట్లీ ఐ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ అన్నమాట. ఈ క్వాలిటీస్ అనేవి చాలా ఇంటెలిజెంట్ క్వాలిటీస్, చాలా ఇంటలెక్చువల్ థింకింగ్ ఉన్న వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు ఇవి, రైట్? సో భగవద్గీత అనేది సో ఇంపార్టెంట్ బుక్ అనిపిస్తుంది నాకు. ఈ ఒక్క శ్లోకం ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నీకు, జస్ట్ 1 శ్లోకమే, రైట్? బ్రాహ్మణుడు ఒకసారి సడన్గా చూస్తుంటే నిజంగా నాకు కూడా బ్రాహ్మణుడు కావాలనే కోరిక కలుగుతుంది, తెలుసా? అది చాలా అద్భుతమైన విషయం. నువ్వైతే బ్రాహ్మణుడు కాలేవు బ్రయ్యా, నువ్వు ఎన్ని జన్మలైతేనే కాలేవు నాకు తెలిసి. అది నా ఓన్లీ అసంప్షన్. నీ అదృష్టం బాగుండి నువ్వు మళ్ళీ క్షమాగుణం నీకుంటే క్షమిస్తే, నాకు క్షమాగుణం లేదు నీ మీద, మరిగా నీకు ఉండి నిన్ను నువ్వు క్షమించుకోగలిగితే, ఓకే, నీ తప్పులు నువ్వే రియలైజ్ అవ్వగలిగితే, నీకు జ్ఞానం ప్రాప్తించే అదృష్టం నీకు ఈ జన్మలో ఉంటే, ఇలాంటి పనులు చేయడం ఆపేస్తే, అప్పుడు కనీసం ఒక హోప్ పెట్టుకోవచ్చు అనమాట. అరే, బ్రాహ్మణ గుణాలు సహజ సిద్ధ స్వభావమైన కర్మలు చేయాలి. నువ్వు చేస్తే అప్పుడు ఆ కర్మల ద్వారా నువ్వు స్లోగా ఒక్కొక్క దాంట్లో యూ స్టార్ట్ గ్రాడ్యుయేటింగ్. వన్స్ యూ స్టార్ట్ గ్రాడ్యుయేటింగ్ ఆన్ ఈచ్ క్వాలిటీస్, 1 డే యూ బికమ్ బ్రాహ్మణ్. దట్స్ అల్టిమేట్ అమేజింగ్ అనమాట. ఈ చిన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాక అంత కన్ఫ్యూజ్ చేసి పడేసినాను. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ చిన్న పాయింట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దగ్గర అర్ధగంట సేపు రుచి కొడుతున్నాను. ఇప్పుడు నీకు చెప్పడానికి కష్టపడుతున్నాను. ఇట్స్ క్లియర్ ఇన్ ద భగవద్గీత ఇట్ సెల్ఫ్ అండి. వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా సరే, వాట్సాప్ అంకుల్ పంపించే దిక్కుమాలిన శ్లోకాలు పంపించుకుని ఇన్ని చేసినా సరే, పక్క శ్లోకం చూస్తే చాలా విషయం బయటపడిపోద్ది. మీకు తెలిసిన బ్రాహ్మణుల్లో ఎంతమందికి ఈ గుణాలు ఉన్నాయండి? శమము, దమము, తపస్సు, స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానం, ఇవన్నీ ఎంతమందికి ఉన్నాయండి? 99.9% వాళ్ళు బ్రాహ్మణులను చెప్పుకుంటున్నా సరే వీళ్ళు ఎవరికి ఈ గుణాలు ఉండవండి. మరి వాళ్ళు బ్రాహ్మణులు ఎలా అయ్యారు? అస్సలు అమేజింగ్ భయ్యా, అసలు వాట్ ఎ టాలెంట్ యూ హ్యావ్. అసలు ఇంత పెద్ద క్వశ్చన్ వేసినావు. అసలు ఇలాంటి గుణాలు లేవు కదా, వాళ్ళు బ్రాహ్మణులు ఎట్లా అయిపోయారు అంటున్నావు. ఏం మాట్లాడాలి భయ్యా నీకు? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి అలసిపోతున్నాను నేను. కానీ ఎనీవే మళ్ళీ ఒకసారి చెప్తాను నీకు. ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే, ఇక్కడ ఆ గుణాలు అనేవి ఎవరు ఇచ్చిండ్రు? దేవుడు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు స్కూల్ టీచర్ ఉంది. స్కూల్ టీచర్కి కొన్ని గుణాలు ఉంటాయి. పేషెన్స్ ఉండాలి, చైల్డ్ సైకాలజీ అర్థం చేసుకొని ఉండాలి, మినిమం గ్రాడ్యుయేషన్ చదువుకొని ఉండాలి, సబ్జెక్ట్స్ మీద కొంచెం ఏమంటారు బీఈడీ చేసి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవి చేస్తే యూ విల్ బికమ్ క్వాలిఫైడ్. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత బుక్లో రాసిండు ఈ క్వాలిఫికేషన్ ఉంటే షీఈస్ కాల్డ్ యాజ్ ఎ టీచర్ అని. ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ టీచర్లో లేదు. ఇప్పుడు నువ్వు బుక్ రాగానే బుక్లో ఉండి తుడిపేస్తావా? తెలివిపాడేమని ఉందా భయ నీకు? ఇప్పుడు టీచర్ని బెదిరిస్తావా? అమ్మ నువ్వు నీలో ఈ క్వాలిఫికేషన్ లేదు, నిన్ను నువ్వు టీచర్ అని ఎందుకు అనుకుంటున్నావు, డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ టీచర్ అనేది కరెక్ట్. నువ్వు బ్రాహ్మణ్స్ దగ్గర పోయి అడగొచ్చు. నువ్వు బ్రాహ్మణ్స్ దగ్గర పోయి ఏం అడగాలి? నువ్వు బ్రాహ్మణ్ అంటే ఇవి క్వాలిటీస్ ఉన్నాయి, నీలో ఈ క్వాలిటీస్ లేవు కదా, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బ్రాహ్మణ్ అన్నారు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్కి క్వాలిటీస్ లేవు అనుకో, గో అండ్ క్వశ్చన్ డాక్టర్. ఇక్కడ నువ్వు డాక్టర్ని క్వశ్చన్ చేయకుండా బుక్స్ని క్వశ్చన్ చేస్తామంటే ఏంది? బుక్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉండే ఈ క్వాలిటీస్ ఉండాలి నీకు అని చెప్పేసి. ఎంత ఫన్నీ థింగ్ కదా ఇది. సో సిల్లీ అంటే సో సిల్లీ. ఇప్పుడు గ్రావిటేషన్ అని ఉంది, బుక్లో రాసి ఉంది, ఎగ్ వెన్ ఇట్ ఫాల్స్ ఫ్రమ్ సర్టన్ డిస్టెన్స్ ఇట్ ఫాల్స్ ఆన్ టు ద గ్రౌండ్ అండ్ ఇట్ బ్రేక్స్ అనమాట.
టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో గుడ్లు ఎలాంటివి వస్తాయంటే ఇట్ డజంట్ బ్రేక్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ద గ్రౌండ్ అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు బుక్స్ రాంగ్ అంటావు నువ్వు అనవు కదా. బుక్ని ఎట్లా రాంగ్ అంటావు పోయినావు అసలు? బుక్ని రాంగ్ అనే నీ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి. నేను యాక్చువల్గా ఇలాంటి టైంలో నాకు ఇప్పుడు కోపం వచ్చింది, కానీ ఈ సిచ్యువేషన్ మాత్రం నవ్వుకోవాలనిపిస్తుంది నేను సీరియస్లీ. సో ఫన్నీ గై యువర్ సో ఫన్నీ. నెక్స్ట్, శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, నాయకత్వ సామర్థ్యం, ఇవి క్షత్రియులకు సహజ సిద్ధంగా ఉండే కర్మ లక్షణాలంట. కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్ అంటే ఇదే, క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణాలు అంటే ఏంటండి? వాట్ డస్ ఇట్ మీన్? పుట్టుకతో వచ్చే కర్మ లక్షణాలు అంటాడు ఏంటండి? కర్మ అంటే మీరు ఏదైనా చేస్తే కదా, సంథింగ్ దట్ యూ హ్యావ్ టు డూ అండ్ ఎర్న్ ఇట్. ఇక్కడ సహజంగా ఉన్నాయంటాడు. ఈ బోర్డు రిక్వైర్మెంట్స్ చూసారా? సహజంగా ఉండే కర్మ లక్షణాలు. ఇప్పుడు సహజంగా ఉండే కర్మ లక్షణాలు నీకు అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది. నేను ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసినా నీకు అర్థమవుతుంది అనే విషయం చూడాలి. మరి అది నీకు ఎంతవరకు అర్థమవుతుంది నాకు లెట్స్ సీ. ఇప్పుడు సహజంగా ఉండే కర్మ లక్షణం, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. బేసిక్ ఫోకస్ కానీ, ఓకే, రన్నింగ్ స్కిల్ కానీ, ఇవి సహజంగా ఉంటాయి ఆయనకి. అదే అది ఏమంటారంటే హీ డెవలప్స్ దోస్ స్కిల్స్ యాక్చువల్ సర్టన్ ఏజ్. డెఫినెట్గా పిల్లలు ఎవరైతే పుడతారో పుట్టంగానే నీకు ఏ స్కిల్ కూడా ఉండదు, కనబడుతుంది స్కిల్, నడవనికే రానిది అడిగి. రైట్, పిల్లలు పుట్టంగానే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది అని అనలేము, కానీ సర్టెన్ పిల్లలకి సర్టెన్ టైంలో వెన్ దే స్టార్ట్ గ్రోయింగ్ దెన్ దే విల్ స్టార్ట్ షోయింగ్ దట్. ఫ్లవరింగ్ అయినప్పుడు ఇప్పుడు చెట్టు ఏ పువ్వు పూస్తుంది అనేది మనకి ఇనిషియల్గా చెప్పలేము. మేబీ మనకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం చెప్పగలుగుతాము. బట్ పువ్వు పూసినాక తెలుస్తుంది మనకి, అరే అచ్చా ఇది గులాబీ చెట్టు అని చెప్పేసి. పువ్వు పూసేదాకా వెయిట్ చేయాలన్నమాట. కానీ గులాబీ చెట్టులో గులాబీ పువ్వు దాగున్నది అనేది సహజ సిద్ధ స్వభావం దానికి. అది నీకు అదే సహజంగా వచ్చిందనమాట దానికి. ఈ చిన్న విషయం నీకు అర్థం కాకుంటే నేను ఏం చేయాలి భయ్య? ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ విషయాన్ని? నువ్వు మళ్ళీ నువ్వు ఆడికే వచ్చేసి గోల్మాల్ లెక్క మాట్లాడితే ఎట్లా చెప్పు? ఇదే ఈ మహాభారతం ప్రకారం ప్రపంచంలో ప్రతి క్షత్రియుడు బ్రాహ్మణుడు కన్నవాడే కదా. బ్రాహ్మణుడి కంటే ఇందాక పరశురాముడి కథ ప్రకారం మరి ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్క సెంటెన్స్లోనే కాంట్రడిక్షన్ ఉంది. భయ కాంట్రడిక్షన్ ఎక్కడుంది భయ్య? అంత ఈజీగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నా నాకు అర్థమైంది లేదు. ఇప్పుడు ఒక పావురము పాముని కనగలుగుతుందా? ఖచ్చితంగా కనలేదు. కానీ ఒక బ్రాహ్మణులు పిల్లల్ని కానీ వాళ్ళకి విద్య నేర్పించి క్షత్రియులు చేయడంలో పెద్ద మ్యాటర్ ఏమని చెప్పు, ఇట్స్ సో ఈజీ కదా. ఇట్లా కాంట్రడిక్షన్ ఎందుకు కనబడుతుంది? సహజంగా ఉన్న కర్మ సహజంగా ఉండే కర్మ లక్షణాలు అంటాడు. ఎంతమంది క్షత్రియులు రాజులు ఈ గుణాలతో ఉన్నారండి ప్రస్తుతానికి? అసలు ఇది రాచరికానికి తప్ప ఇప్పటి కాలానికి అసలు పనికొస్తుంది? అసలు టోటల్ యూజ్లెస్ కదా. అది సింపుల్గా మనిషికి కొన్ని గుణాలు ఉంటాయి, ఈ గుణాల ప్రకారంగా ఈ పనులు చేయగలుగుతారని చెప్పిండు సింపుల్గా. దీనికి రాచరికానికి సంబంధం లేదు, అసలు ఎంత యూజ్లెస్ లోకం కదా అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. ఏ పర్స్పెక్టివ్లో ఉన్నావు అర్థం కాలేదు నాకు. మామూలుగా స్కూల్ డేస్లో కూడా మనము స్కూల్లో చదువుతున్నప్పుడు మనకు కొన్ని ఎలెక్టివ్స్ ఇస్తారు. అన్ని సబ్జెక్ట్స్తో పాటు యూ కెన్ చూస్ వన్ సబ్జెక్ట్ విచ్ ఇస్ డిఫరెంట్ అనమాట. రైట్, ఆ ఎలెక్టివ్లో కుడ్ బి సైన్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, లాంగ్వేజెస్లో కూడా యూ కెన్ చూస్ సాంస్క్రిత్ ఆర్ హిందీ, అట్లా అన్నారు. ఆప్షనల్ ఇస్తారు మనకి. సో ఇప్పుడు ఎలెక్టివ్ నేర్చుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిత్ చూస్ చేసుకుంటే నీకు బేసిక్ క్వాలిఫికేషన్స్ అనేది కొన్ని ఉంటాయి. ఇన్ అడ్వాన్స్ నీకు హిందీ వచ్చి ఉండాలి. ఇప్పుడు కంప్యూటర్స్ చూస్ చేసుకున్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అడ్వాన్స్ నువ్వు బేసిక్ మ్యాథ్స్ అయితే నాలెడ్జ్ ఉండాలి నీకు. ఎందుకంటే నువ్వు అక్కడ పాస్కల్ అవన్నీ C++ అవి నేర్చుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ నీకు ఉండాలి కదా. ఇది కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఒక హ్యూమన్ బీయింగ్కి ఈ 4 గుణాలు ఉన్నాయి. ఈ గుణాలను బట్టి నీ యొక్క లైఫ్ డిసైడ్ అవుతుంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యూ కెన్ డూ అనేది యూ కెన్ ప్లాన్ అని చెప్పేసి చాలా ఈజీగా చెప్తున్నాడు. ఒక ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నాడు. అసలు ఇది కూడా నీకు అర్థం కాలేదు, మరి దీనికి అసలు రాచరికానికి అవసరం లేదు అంటే నీకు ఏమైంది భయ్యా? నీకు ఎందుకు నీ బుర్ర ఎంత తేడా కొడుతుంది? నీకు ఎగ్జాక్ట్గా ఏం అర్థమైంది అనే విషయం నాకు అర్థమవుతలేదు. నువ్వు మామూలు కన్ఫ్యూజన్ లేవు, నాకు పాపం అనిపిస్తుంది, జాలేస్తుంది కదా. అయ్యో పాపం, అసలు ఎంత ప్రాబ్లం ఉన్నారో బాబు నువ్వు, అసలు పాపం. సో సాడ్ బ్రదర్. నెక్స్ట్, వ్యవసాయం, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్య గుణముల ఉన్న వారికి సహజ సిద్ధమైన పనులు. ఇవి ఎంతమంది అండి వ్యవసాయం చేసేది? వైశ్యులు. పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అంటే చేస్తున్నారు, కానీ వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారు? అయిపో మళ్ళీ మొదటికి వచ్చినావు కదా నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం ఇండస్ట్రీలో పర్సన్ ఉన్నాడు, రైట్? ఫిలిం ఇండస్ట్రీ సూపర్ స్టార్ కొడుకు అనుకున్నా అని అడిగితే నువ్వు ఏం చెప్తాడు? డిఫరెంట్ ఐఎమ్ టు ఇండస్ట్రీ అనే చెప్తాడు. ఫిలిం ఇండస్ట్రీ, నీకు యాక్టింగ్ వచ్చా, నీకు ఫైటింగ్ వచ్చా, సాంగ్స్
పాడగలుగుతావా, డాన్స్ చేయగలుగుతావా అంటే చేయకపోవచ్చు భయ్, చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇది ఐడెంటిటీ మాత్రమే. ప్రజెంట్ నీకు సొసైటీలో కనబడుతుంది కుల వ్యవస్థ అనేది ప్రాపర్ ఐడెంటిటీ అంతే. జస్ట్ టు సే దట్ ఐ మీన్ ఇండియన్. నువ్వు హిందూ అని చెప్పుకుంటావు, నువ్వు హిందూ అని చెప్పుకున్నంత మాత్రం గుడికి వెళ్తున్నావు లేదని అడుగుతారా నేను? ఇట్స్ అన్ ఐడెంటిటీ బ్రదర్. అది ఏం చెప్పాలి నీకు? అది నువ్వు ఇంత సెన్స్ నువ్వు వాడకుండా ఎట్లా ప్రతిసారి ఇక్కడికే వచ్చి ఆగుతున్నావు, మళ్ళీ మళ్ళీ అదే విషయానికి చెప్పాల్సి వస్తుంది. ఐడెంటిటీకి ప్రొఫెషన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ప్రజెంట్ కులాలు ఒక ఐడెంటిటీ లాగా అయిపోయినాయి, కానీ ఐడెంటిటీలో కూడా యూ కెన్ ప్రాక్టీస్ యువర్ ప్రొఫెషన్, దట్స్ ఓకే. ఇక 4 చూడండి, పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు గల వారి యొక్క సహజమైన విధి. సహజ స్వభావం అంటే వాళ్ళు మూసుకుని సర్వీస్ పనులు చేయాలి. శూద్రుడికి ఇంకో శ్లోకం రాయడం కూడా వ్యర్థమేనండి. ఓకే, వైశ్యుడికి శూద్రుడికి కలిపి సింగిల్ శ్లోకంలో తోసేయాలి. సిగ్గన్నా ఉండాలి శూద్రుడికి ఇంకా ఈ మతంలో ఉండటానికి. స్వభావజం, సహజ స్వభావంతో జనించినది. నీ పుట్టుకతోనే నువ్వు సేవకుడివి. మూసుకుని ఆ పని చేయాలి నువ్వు. నువ్వు కాదు, నీ కొడుకులు కూతుళ్ళు కూడా సేవ చేయటానికే పుట్టారు. అయ్యయ్యో, ఎంత దరిద్రమరా నువ్వు! అసలు నోరా ఏందిరా అసలు అది? ఇప్పటిదాకా ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నావు. బ్రాహ్మణులకి గుణాలు ఉన్నాయని క్వశ్చన్ వేసినావు. శూద్రులకి ఈ గుణాలు ఉన్నాయని అడుగుతలేవు నువ్వు. శూద్రులు మూసుకొని ఇదే పని చేయాలి, ఎందుకంటే భగవద్గీతలో రాసి ఉంది నీకు సహజ సిద్ధ స్వభావం ఇదే, నువ్వు ఇదే పని చేసుకుంటూ బతకాలని చెప్పేసి నువ్వు ఇక్కడ డైరెక్ట్గా ప్లేట్ మార్చినవరా. అసలు నువ్వు మామూలుడే కాదరా బాబు నువ్వు. అందుకే అనిపిస్తుంది నాకు, నేను చూస్తే ఎంత తిక్కలేగుతుందంటే నాకు. అరే, క్షత్రియ గుణాలు వచ్చినప్పుడు ఇలాంటి గుణాలు అసలు ఉన్నాయా శత్రువులకి? అసలు లేనే లేవు కదా ఈ గుణాలు. అట్లెట్లా వాళ్ళని క్షత్రియులు అనుకుంటున్నారని క్వశ్చన్ వేసినావు. మామూలు క్వశ్చన్ కాదు అసలు. వైశ్యులకి ఇలాంటి గుణాలు ఉన్నాయా, వ్యవసాయం చేసే గుణాలు ఉన్నాయా, ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా పెద్ద పెద్ద క్వశ్చన్ చేసేసినావు. డైరెక్ట్ శూద్రుల దగ్గరికి వచ్చి రాగానే నీకు అది ప్లేట్ ఎంత ఈజీగా పేరెన్స్తో పోయినావు అసలు. డైరెక్ట్ శూద్రులను ఏమంటున్నావు తెలుసా నువ్వు? శూద్రులు మూసుకొని సేవ చేయాల్సిందే అని చెప్పేసి డైరెక్ట్ మొహం మీద అనేస్తున్నావు నువ్వు. అది నువ్వే డిసైడ్ చేస్తావు అవి. అంటే అక్కడ అట్లా మాట్లాడుకోవచ్చు, ఇక్కడ ఇట్లా మాట్లాడుకోని కవర్ చేద్దామనా? అది ఎంత దౌర్భాగ్యుడురా నువ్వు అసలు నిజంగా. ఇలాంటి ఎదవ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ చూడలేదు నిజంగా. ఇంత క్రిమినల్ మైండ్ ఎట్లుందిరా బయనకి అసలు? అరే నువ్వు అన్ని చోట్ల ఒకటే కాంటెక్స్ట్ ఫాలో అయితే అయిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు సరే, ఇప్పుడు ఇదే పాయింట్ అక్కడ వాడచ్చు కదా. లేకుంటే నువ్వు మూసుకొని బ్రాహ్మణుడు పనులు చేయాలి. నువ్వు బ్రాహ్మణులు పుట్టినావు కాబట్టి యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ ఎ బ్రాహ్మణ్. నువ్వు శూద్రుడు కాబట్టి యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ ఎ శూద్ర. ఓకే, నువ్వు వైశ్యుడు కాబట్టి యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ ఎ వైశ్య అని చెప్పి డైరెక్ట్ చెప్పాను నువ్వు. ఇక్కడికి వచ్చేసి అసలు శ్లోకాలే అవసరం లేదు శూద్రులకి, అసలు ఇంకా ఈ కులంలో ఉండడం అనేది వీళ్ళు ఇంతకంటే బుద్ధి తక్కువ పని అని చెప్పేసి ఎంత ఈజీగా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు. అమ్మ నాన్న, నీ దొంగతనం దొంగ లెక్కలు చాలా భయంకరంగా ఉన్నాయిరా బాబు. టైం దగ్గర పడ్డది నాకు తెలిసి. దిస్ ఇస్ సో సాడ్, సో అగ్లీ బ్రదర్. నువ్వు ఎంత చీటింగ్ చేస్తావని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీట్గా మాట్లాడితే అయిపోతుండే ఇక్కడ. కానీ బట్ ఎనీవేస్, ఇక్కడ కాన్సెప్ట్ నీకు అర్థం కావాలి. ప్రజెంట్ ఉన్న కులం అనేది ఒక ఐడెంటిటీ మాత్రమే. ప్రతి కులంలో అన్ని కులాలు ఉంటాయి అన్నమాట. రైట్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాంగ్ టైం. మ్యారేజెస్కి కులంకి సంబంధం లేదు యాక్చువల్గా. ఓకే, కులం రెండు విధాలుగా వాడాల్సి వస్తుంది ఇక్కడ. కులం అనేది ఐడెంటిటీగా వాడుతున్నాం, కులం అనేది ప్రొఫెషన్గా వాడుతున్నాం. ఎక్కడ ఐడెంటిటీగా వాడాలి, ఎక్కడ ప్రొఫెషన్గా వాడాలి అనేది చూడాలన్నమాట. అర్థమవుతుంది నీకు? ఇప్పుడు ఈ చిన్న లాజిక్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఐఎమ్ ఏ బ్రాహ్మిన్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్. నేను ఒక కంపెనీకి పోయినా, అక్కడ పోయి నేను జాయిన్ అయినా. వాళ్ళు అడిగారు హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఏ బ్రాహ్మిన్ అని చెప్తాను. ప్యారలల్లీ ఐ విల్ సే దట్ ఐ నో ఐ హ్యావ్ ఆర్టిస్టిక్ స్కిల్స్ అనవచ్చు, లేకుంటే ఐ టెల్ దెమ్ దట్ ఐ కెన్ డూ సెక్యూరిటీ జాబ్ అని చెప్తాను. అంటే బ్రాహ్మిన్ అక్కడ ఏమైంది, ఒక ఐడెంటిటీ ఏమైంది, అంటే ప్రొఫెషన్ అనేది నాది డిఫరెంట్ అనమాట. రైట్. సో ప్రజెంట్ సొసైటీలో ఇది రన్ అవుతుంది ఆల్రెడీ. నేను గుడికి వెళ్తాను, గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో గువారి అంటే బ్రాహ్మణ్ అనగా నేను గుడి లోపల తీసుకెళ్ళి పూజలు చేయమని చెప్పారు నేను అంటారా. ఎందుకంటే పూజ చేసే విధానాలు, పూజ స్కిల్స్ అవన్నీ నేర్చుకోవాలి. అక్కడ నేర్చుకున్నప్పుడు దెన్ యూ విల్ బికమ్ యూ కెన్ గివ్ సర్వీస్ అనమాట. అక్కడ అదే డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోతుంది అది. ఓకే, నీకు పూజలు అట్లాంటివి పడే కాబట్టి ఓకే, ఫర్గెట్ అబౌట్ దట్, బట్ దెర్ ఆర్ అదర్ థింగ్స్. సో ఐడెంటిటీ ఉంటుంది, ప్రొఫెషన్ ఉంటుంది. ఇది నువ్వు కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి. తర్వాత సహజ సిద్ధ స్వభావం అనేది అది ఇన్బార్న్ టాలెంట్. ఓకే, అది బర్త్ సర్టిఫికేట్ కాదు. ఇన్బార్న్ టాలెంట్కి నువ్వు ఎక్కడ పుట్టినావు అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. రైట్. సో ఈ లాజిక్ నువ్వు చాలా క్లియర్గా ఉంది, చాలా ఈజీగా అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. ఈ లాజిక్ అందరికి అర్థమైంది, వీడికి ఎందుకు అర్థమవుతలేదు అనేది సోఫానే. కిట్ట పరమాత్ముడు చెబుతున్నాడు మరి ఇక్కడ వినాలా. దిస్ ఇస్ ద సీక్రెట్ రీజన్ అండి. గీత రాయటానికి ఉన్న 4-5 కారణాల్లో ముఖ్యమైన కారణం కుల వ్యవస్థని, వర్ణ వ్యవస్థని
మంచిది అని చెప్పడం, దాన్ని కాపాడే ప్రయత్నం. దిస్ ఈజ్ ది ఫండమెంటల్ రీజన్. కుల వ్యవస్థ ఎందుకు మంచిది కాదు భయ్? అసలు కులంతో వచ్చిన ప్రాబ్లం ఏంటో చూద్దాం. ప్రజెంట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ నడుస్తుంది. నా కులం గొప్ప, నీ కులం గొప్ప. ఓకే, అది ప్రజెంట్ నడుస్తుంది. ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్ అండ్ ఎవ్రీబడి షుడ్ బి అగేన్స్ట్ దట్. ఓకే, ఇప్పుడు గీతలో కులం గురించి ఏం చెప్పిందో చూద్దాం. గీతలు ఏమంటున్నాడు? బ్రాహ్మణులు అంటే ఎలా ఉండాలంటే వాళ్ళకి క్షమము, దమము, ఓకే, తపస్సు, స్వచ్ఛత, సహనం ఉండాలి. ఇప్పుడు స్వచ్ఛత, సహనము, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపరలోకములపై విశ్వాసము. ఇప్పుడు ఈ గుణాలు ఉండడం వల్ల సొసైటీలో ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది అంటవా? సొసైటీకి డేంజర్ కదా ఇలాంటి గుణాలు ఉంటాయి, అవునా కదా? లైట్ ఇప్పుడు క్షత్రియులు ఉన్నారు, వాళ్ళకి శౌర్యము, బలము, ధైర్యము ఇలాంటివి ఉండాలంటున్నారు. ధైర్యం ఉండాలి, ఆయుధ విద్యలో నైపుణ్యం. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి గుణాలు ఉన్నాడు అనుకో, దెన్ యూ విల్ బి సెలెక్టెడ్ కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇస్తాడు. నీకు ఈ గుణాలు ఉన్నాయనుకో భయ్య, ఒక వెన్ను తిరిగని సంకల్పము, అసలు అమేజింగ్ కదా. ఓకే, మన విశాల హృదయముతో గల దయాగుణం కూడా ఉండాలంట. మరి ఇవన్నీ సొసైటీకి చాలా డేంజర్ మనకు తెలుసు. నువ్వు అంటున్న కుల వ్యవస్థని, ఒకవేళ ఇట్లాంటి కుల వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ఇలాంటి కుల వ్యవస్థ ఉండడం వల్ల మంచి జరుగుతుందా సొసైటీకి, చెడు జరుగుతుందా? మంచి జరుగుతుంది కదా. విశాల హృదయం గల దయాగుణం ఉండాలంటున్నాను నేను. ఇప్పుడు ఈ గుణాలు నీకు ఉన్నాయనుకుందాం బ్రదర్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకో, అది ఎగ్జాంపుల్. మరియు నాయకత్వ సామర్థ్యం కూడా నీకు ఉన్నాయి. ఓకే, నౌ యూ హ్యావ్ ఎ కేపబిలిటీ టు బికమ్ ఏ క్షత్రియ అనుకున్నాం. సో వెరీ నైస్ కదా, ఇట్స్ బాగుంది యాక్చువల్గా. ఐ రియలీ లైక్ క్షత్రియ క్వాలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. లైక్ మనం ఈ గుణం చూద్దాం. సరే, నీకు ఇప్పుడు బ్రాహ్మణులతోనే ప్రాబ్లం ఉందా? బ్రాహ్మణ గుణాలు చూసినా కదా, గుణాలతో ఏం ప్రాబ్లం లేదు కదా నీకు. ఇట్స్ వెరీ నైస్. క్షత్రియ గుణాలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వ్యవసాయము, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు, ఓకే, అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు అంట. ఇలాంటి క్వాలిటీస్ నీలో ఉన్నాయనుకో, దెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ అండ్ సే ఐఎమ్ ఏ వైశ్య అని చెప్పుకోవచ్చు నువ్వు. ఇట్స్ గుడ్. నువ్వు చెప్పుకోకుండా పర్లేదు, ఇలాంటి క్వాలిటీస్ నీలో ఉంటే ఇటు వీళ్ళు సమాజానికి ఉపయోగపడుతుంది అంటావు వ్యవసాయం అనేది. ఏమో భయ, నాకు తెలియదు, మరి నీకే ఐడియా ఉండాలి యాక్చువల్గా సమాజానికి వ్యవసాయం ఉపయోగపడుతుంది లేదు. భగవద్గీత అయితే వ్యవసాయం ఉపయోగపడుతుంది అని చెప్తుంది. మరి నేను ఇలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు, అది కుల వ్యవస్థ పిచ్చి పిచ్చి గజ్జి అంటున్నారు. అది ఏమైందో నాకు తెలియదు అసలు. సరే, ఇవి కూడా వద్దంటున్నావు మరి. సరే, ఇది వద్దంటే లాస్ట్కి ఏం మిగిలిందో చూద్దాం మనం. లాస్ట్కి ఏముంది? పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు అంటున్నారు. ఇలాంటి గుణాలు ఉండాలంట మనిషికి. అప్పుడు వాళ్ళని సేవ అని అంటారు మామూలుగా జనరల్గా, వాలంటీరింగ్ అంటారు కదా. ఎనీథింగ్, సెక్యూరిటీ అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు. ఇలాంటి గుణాలు సొసైటీకి ఉపయోగపడుతుంది అంటావా, ఉపయోగపడదు అంటావా? నాకైతే ఉపయోగపడుతుందనే కనబడుతుంది. నీకు ఎందుకు ఉపయోగపడితే ఎట్లా కనబడతలేదు? అయ్యో, ఆయనతో ఎవడన్నా సేవా గుణం ఉందనుకో, వాడు సమాజాన్ని సర్వనాశనం చేసేస్తాడేమో, వ్యవసాయం చేసేవాడు పాపం పంటలు పండించి తినిపించి చంపేస్తాడేమో అని ఎట్లా ఆలోచిస్తున్నావే నువ్వు? అంటే మనిషికి సెక్యూరిటీ ఉండాలి, సెక్యూరిటీ అవసరం లేదు మనిషికి. ఎవడు బతకరాడు బతకాలి. శౌర్యం, బలము, ధైర్యం ఇలాంటివి ఉండకూడదు సొసైటీలో. ఆయనతో ఇలాంటివి ఉంటే సొసైటీ ఏమైపోతుందేమో అని ఆలోచిస్తున్నావే ఏంటి నువ్వు? దీన్ని మెంటల్ డిజేబిలిటీ అంటారు అన్నమాట. థింగ్స్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయకపోవడం అనేది మైండ్కి ఒక్కో టైంకి అర్థం కాదు. భగవద్గీత చాప్టర్ నెంబర్ 18 వర్స్ నెంబర్ 43లో ఎంత నీట్గా డీసెంట్గా చెప్తున్నాడు ఇక్కడ. దీనికి నువ్వు ఏమంటారు, మాటల మాంత్రికులు లెక్క బిహేవ్ చేస్తున్నావు. మంచి వర్డ్ దొరికింది నాకు యాక్చువల్గా. సుత్తని వేసి మాటల మాంత్రికుడు అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా. ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్. ఐ థింక్ గెలిచిన పోయాను ఫైనల్గా. ఇట్స్ వెరీ నైస్. Krishna Krishna Hare 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 Krishna Hare Krishna Krishna Krishna